నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ప్రియ భాగవతోత్తములారా, 241వ అధ్యాయంలో దుర్యోధనుడు ద్వైతవనానికి పోయి ఏ విధంగా అక్కడ తన విడిది చేసినాడు అనే విషయం ఇందులో ఈ అధ్యాయంలో చెప్తున్నారు. వైశంపాయన ఉవాచ అథ దుర్యోధనో రాజా తత్ర వనే వసన్. అట్లా తండ్రి గారి యొక్క అనుమతి తీసుకున్నానుక బయలుదేరి అక్కడ అక్కడ మధ్య మధ్యలో విడిది చేసుకుంటూ పాండవులు ఉన్నటువంటి ఆ ద్వైత వనానికి వాళ్ళు వెళ్ళిపోయారు. తజ్జగామ ఘోష అన ఘోషాన్ అభితస్తత్ర చక్రే నివేశనం. అట్లా వాటన్నిటిని చూచుకుంటూ వాటికి ఎదురుంగి ఈ ఈ ఈ ఈ మంద ఆ మంద ఆ మంద అన్నట్టుగా అట్లా చూచుకుంటూ వెళ్ళి వాటికి అందుబాటులో ఉండేటట్లుగా గుండ్రంగా ఆయన ఒక నివేశనం అంటే విడిది ఏర్పాటు చేసినారు. రమణీయే సమాజ్ఞాతే సోదకే సమహీరుహే. ఆ స్థలం ఎట్లా ఉన్నది అంటే సమంగా చదునుగా ఉన్నది. అన్నిచో కావలసినన్ని నీళ్లు దొరికే అవకాశం ఉంది. మంచిగా దట్టంగా చెట్లు ఉన్నవి. అలా సర్వగుణోపేతే చక్రు ఆవసథాన్ నరాహ. కాబట్టి కావలసిన నీళ్లు దొరుకుతున్నాయి, నీడ ఉన్నది, ఉండటానికి అవకాశం మంచిగా ఉన్నది. కనుక అటువంటి చోట ఆ ప్రజలంతా కూడా ఆయన వెంట పోయిన వాళ్ళందరూ కూడా గుడారాలు వాటికి కావలసినవి వేసుకొని ఉన్నారు. తదైవ తత్ సమీపస్థాన్ పృథగావసతాన్ బహూన్ కర్ణస్య శకునేశ్చైవ భ్రాతృణాం చైవ సర్వశః. అలా 100 మంది సోదరులు అందరూ వెళ్ళినారు కనుక వాళ్ళందరికీ, కర్ణుడికి, శకునికి, వీళ్ళందరికీ కూడా వసతులు ఏర్పాటు చేసినారు. వాళ్ళు శతశోధ సహస్రశః గావః పశ్యంతః. వందలు వేలుగా ఉన్నటువంటి వాటినన్నిటినీ చూచుకుంటూ అంకై లక్షైశ్చ తా సర్వ లక్షయామాస పార్థివ. వాటన్నిటిని ఒక్కొక్క దాన్ని గమనించుకుంటూ వాటన్నిటికీ అంకములు ముద్ర వేసినారు. ఇది 1వ నంబర్, 2వ నంబర్, 3వ నంబరు ఇట్లా వేస్తూ వాటికి గుర్తులు పెట్టుకుంటారు. ఇది నాది అనేది. నాది అనేటప్పుడు ఏదో ఒక గుర్తు పెట్టుకొని ఇప్పుడు లేవు. ఒకప్పుడు ఇస్త్రీ షాపులో ఇస్త్రీకి ఇస్తే వాళ్ళు ఏవో ఒక జీడి పెట్టుకొని ఓ గుర్తు పెట్టుకునేవాళ్ళు. ఫలానా వాళ్ళవి ఇవి, ఫలాని వాళ్ళవి ఇవి అని. ఆ గుర్తు పెట్టుకొని ఆ గుర్తుకు ఉన్నాయన్నీ ఒక దగ్గర చేసేసి వాడు తీసుకుపోయి ఇస్తూ ఉండేవాళ్ళు. అట్లాగే ఇక్కడ ఇవి మా కౌరవులవి, ఇవి మావి, ఈ రాజ్యానికి చెందినవి అనటానికి గుర్తుగా ఆయన కొన్ని గుర్తులు పెట్టి అంకములు ఏర్పాటు చేసి మళ్ళీ వాటికి సంఖ్యను కూడా ఏర్పాటు చేసినాడు. అంకై లక్ష ఇచ్చేత సర్వ లక్షయామాస. వాటికి నంబర్లు, నంబర్ ఇంగ్లీష్ పదం, సంఖ్య, అంకె అంకె వేసి గుర్తు కూడా తమకు సంబంధించింది అని వేసేసి ఏర్పాటు చేయించినాడు. అలా అంకయామాస వత్సాంశ దూడలు ఎన్ని ఉన్నాయో వాటిని కూడా అట్లాగే ఏర్పాటు చేసినాడు. బాలవత్సాశ్చ యాగావః. ఇంకా చిన్న చిన్న లేగ దూడలు ఏవైతే ఉంటాయో ఆ చిన్న దూడలను కూడా వాటికి కూడా గుర్తులనేవి ఏర్పాటు చేసి లెక్క చేసినాడు అనమాట. అదస స్మరణం కృత్వా లక్షయిత్వా త్రిహాయనాన్ వృతో గోపాలకై ప్రీతో వ్యాహరత్ కురునందన. స్మరణం కృత్వా వాటన్నిటికీ లెక్క పెట్టడం కదా గుర్తు ఇవన్నీ. కాబట్టి ఆ స్మరణం అనేటువంటిది, సెన్సస్ అనేటువంటిది చేసేసి త్రిహాయనాన్ 3 సంవత్సరాల వయసు ఉండేటువంటి పశువులు వాటన్నిటిని కూడా చేసి ఆ గోపాలకులతో ఈ విధంగా అన్నాడు. సచ పౌరజన సర్వై సైనికాశ్చ సహస్రశ యథోపజౌషం చికీర్షు చిక్రీడు వనే తస్మిన్ యథావరాహ. ఆ పని జరిగిన తర్వాత వాళ్ళ ఇష్టం వచ్చినట్లుగా జుషి ప్రీతి సేవనయోహో అని. జుషి అనే ధాతువుకు ప్రీతి సేవనము, సేవ చేయటము, తాము సంతోషపడటం. ఆ విధంగా యథోపజోషం వాళ్ళకి ఎట్లా సంతోషం కలిగితే ఆ సంతోషం కలిగేటట్లుగా అంటే స్వేచ్ఛగా
వాళ్ళ ఇష్టానుసారంగా చిక్రీడు వనే హాయిగా ఆనందంగా ఆటలు ఆడుకున్నారు అంటే విహరించినారు అని అర్థం చెప్పాలి. యథా అమరః దేవతలు ఎట్లాగైతే స్వేచ్ఛగా ఆనందంగా ఆనందిస్తారో అలాగా ఉన్నారు. అట్లా అధ్వగమనాత్ శ్రాంతం కుశలాః నృత్యబాధితైః వాళ్ళంతా దూరం దూరం ప్రయాణాలు చేసినారు కాబట్టి అలసిపోయినరని అందుకోసమని వాళ్ళకి కాస్త మళ్ళీ వినోదం కలిగించడం కొరకు కుశలాః నృత్య వాదితైః నాట్యం చేయడంలో నేర్పున్న వాళ్ళు, అలాగే వాయిద్యాలు మోగించడంలో సంగీతం వాయిద్యం వేణు, వీణ మొదలైనవి ఉన్నాయి గదా! కాబట్టి అలా అవి కొన్ని లయలే ఉంటాయి. కేవలం మృదంగం అట్లాంటి వాటిని మోగిస్తూ ఉంటే వాటికి అనుగుణంగా పాట లాంటిదేం లేకుండా గంతులు వేస్తూ ఉంటారు. దాన్ని నృత్తము అంటారు. అలా నృత్తము, నృత్యము మొదలై వాటికి సంబంధించినవి వేస్తూ ధార్తరాష్ట్రం ఉపాతిష్టన్ కన్యాశ్చైవ స్వలంకృతాః చక్కగా అలంకారం చేసుకున్నటువంటి అమ్మాయిలు ఆయనను సంతోషపెట్టినారు. వాళ్ళు నాట్యం చేసినారు. ఆ వాయిద్యాలు వాయించినారు. ఆయనకు సంతోషాన్ని కలిగించారు. ఆయన కూడా స్త్రీ గణవృతో రాజా ప్రహృష్ట ప్రదదౌ వసు వాళ్ళందరికీ కూడా ఆ! బాగా సంతోషం కలిగింది. మంచిగా వాడిన్రు. మంచిగా నాట్యం చేసిండ్రు అని మెచ్చుకొని కావలసినంత ధనమును బహుమానంగా ఇచ్చినాడు. యథార్హం అన్నాని, పానాని వివిధాని చ వాళ్ళకి కావాల్సినట్టుగా వాళ్ళ వాళ్ళ స్థాయికి తగినట్లుగా కమ్మని భోజనాలు, తాగడానికి త్రాగుడు పదార్థాలు, రసాయనాలు, డ్రింక్స్ ఇవన్నీ వీటన్నిటిని వివిధాని అన్నాని వివిధాని అలాగే పానాని వివిధాని ఇచ్చినాడు. వాళ్ళంతా ఆ తర్వాత విశ్రాంతి పుంజుకొని వచ్చిన పని మొదటిది ఏదైతే ప్రధానంగా చెప్పుకున్న ఆవుల మందలను చూడటము, స్మారణం ఏదైతే ఉందో అదంతా అయిపోయిన తర్వాత ఆనందంగా ఉండి, అప్పుడు వాళ్ళు తరక్షూన్, మహిషాన్, మృగాన్ అడవిలో ఉండేటువంటి జంతువులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా వేటాడడం మొదలుపెట్టినాడనమాట. అలా దాంట్లో అడవు మనుబోతులు, అలాగే జంతువులు, మనుబోతులు, దున్నపోయి గర్భోతు అంటారు. రకరకాల తెలుగు పేర్లు ఇప్పుడు అవన్నీ వ్యవహారంలో లేవు. కాబట్టి జంతువులను, మృగాలు, లేళ్ళు మొదలైన వాటిని గవయశ్చ గవయః వృక్ష వరహాంశ్చ గవయవం అంటే గౌరివ గవయః అని పేరు. కాబట్టి అడవి ఆవు అని చెప్దాం. అడవి ఎద్దు, అడవి ఆబోతు. అలాగే వృక్షము అంటే ఎలుగుబంటి, వరాహము అడవి పందులు. సమంతాత్ పర్యవారయన్ వాళ్ళు చుట్టుముట్టి వాటిని తరమటం మొదలుపెట్టినారు. సతతాన్ శరైః వినిర్భిద్య గజాం చ సుబహూన్ వనే అలా 3 వైపుల నుంచి కమ్ముకొని ఒకవైపుకు వాటిని తరిమి వాటన్నిటి మీద తమ యొక్క బాణాలను ప్రయోగించి అలాగే ఏనుగులను కూడా సుబహూన్ ఒకటి కాదు, 2 కాదు చాలా ఏనుగులను కూడా వాళ్ళు పట్టుకున్నారు. రమణీయేషు దేశేషు గ్రాహయామాస వై మృగాన్ అందమైన ఆ ప్రదేశాలలో వాటిని ఆ మృగాలనన్నీ పట్టుకునేటట్లుగా చేసినాడు. గోరసాన్ ఉపయుంజానః గోరసాన్ అంటే పాలు అని అర్థం. గోరసం ఇప్పుడు ద్రాక్ష రసం అంటే ద్రాక్ష పళ్ళ రసం అన్నట్టే గోరసం అంటే గోవులను చంపితే వచ్చే రసం అని కాదు. గోవులను పొండి పాలు. ఆ పాలనే గోరసము అంటారు. కాబట్టి గోరసాన్ ఆ ఆవుల యొక్క పాలు పుష్కలంగా, కమ్మగా, చిక్కటివి, మంచి రుచిగా ఉండేటువంటి వాటన్నిటిని ఉపయుంజానః వాడుకుంటూ, వాటితో పాటు ఉపభోగాంశ్చ రకరకాల పలహారాలు, వగారం ఇవన్నీ భోగములు, ఉపభోగములు అంటే ఆ తినడానికి అవసరమైనటువంటి వగైట వాటన్నిటిని కూడా వాళ్ళు అనుభవించి ఉన్నారు. మత్త భ్రమర జుష్టాని బర్హిణాభిరుతాని చ ఆ ద్వైత వనంలో ఎట్లా ఉన్నాయంటే మత్త భ్రమర జుష్టాని మదించినటువంటి అంటే తియ్యని తేనె తాగి తాగి అవి మత్తెక్కిపోయినాయి. దుమ్మని చప్పుడు చేస్తూ అక్కడ ఉన్నాయి. ఇప్పుడు సాధారణంగా కూడా తాగినాక
మత్తెక్కినాక వాడు ఎట్లుంటాడు? కొంతమంది కాకప్పిక బకశ్చైవ హనుమాన్ రావణస్తథ కర్ణశ్చ కుంభకర్ణశ్చ సప్తైతే పానలక్షణం అని ఉన్నది. అంటే తాగిన వాళ్ళ లక్షణాలు ఇవన్నిటి ఉదాహరణలతో చెప్తున్నాడు. కాకహ కాకిలాగా వదిలేటాడు ఒకడు, కోకిలలాగా పాటలు పాడేవాడు ఒకడు, కాకప్పిక బకశ్చైవ కొంగలాగా నిద్రపోతూ ఉంటాడు, జోగుతూ ఉంటాడు. హనుమాన్ కొంతమంది కుప్పిగంతులు వేస్తుంటారు హనుమంతుడిలాగా. రావణస్థ ఇక ఆడవాళ్ళ చెరబడతారు. కర్ణశ్చ కర్ణుడిలాగా ఆ పడవాయ్ అని చెప్పి దానం చేస్తూ ఉంటారు. కుంభకర్ణశ్చ పూర్తిగా నిద్రపోతుంటారు, ఒళ్ళెరగకుండా పడి ఉంటారు. కాబట్టి ఇవన్నీ తాగిన వాళ్ళ లక్షణాలు. అందులో మత్తెక్కి పాట పాడుతూ ఉండటం ఇగో ఈ మత్త భ్రమరము అన్నమాట. మదించిన బాగా తాగడం చేత మైకం కమ్మిన భ్రమరములు తుమ్మెదలు జుమ్మని ధ్వని చేస్తూ ఉంటే వాటితో పాటు కూడిన నీలకంఠ రవాకులం. ఆ ద్వైతవనం ఎలా ఉన్నది? బర్హిణ అభిరుతాంచ, బర్హి అన్నా నీలకంఠమన్నా అదే కనుక ఆనుపూర్వేణ పుణ్యం ద్వైతవనం నరహ. అవన్నీ అరుస్తూ ఉంటే, నెమళ్ళు కూతలు వేస్తూ ఉంటే, అలాగే చెవులకు ఇంపుగా తుమ్మెదల యొక్క ధ్వనులు వినిపిస్తూ ఉంటే, వాటన్నిటితో కూడుకున్నటువంటి సప్తచ్ఛద సమాకీర్ణం. సప్తచ్ఛదము అంటే అరటి చెట్టు. అరటి చెట్టుకు 7 ఆకులు ఉంటాయి అని దానికి ప్రసిద్ధి మరి. 7 ఆకులు ఉన్నాయా? ఎక్కువున్నాయా? తక్కువున్నాయా? ఇవన్నీ మనం ఏమి లెక్క పెట్టలేదు, చూడలేదు గానీ, దానికి మాత్రం పేరు సప్తచ్ఛదము అని పేరు. కాబట్టి ఆ అరటి చెట్లు బాగా ఉన్నాయి. వాటితో పున్నాగ వకులైరితం, పొన్న చెట్లు, పొగడ చెట్లు అలా వీటన్నిటితో కూడుకొని రుధ్యా పరమయా యుక్తః మహేంద్ర ఇవ వజ్రభుత్, వజ్రాన్ని ధరించినటువంటి ఇంద్రుడి వలెనే ఈయన కూడా గొప్పదైన రుద్ధి సంపద, ఆ సంపదతో కూడుకున్నవాడై ఆయన ద్వైతవనానికి, ఆ ద్వైత సరస్సుకు దగ్గరికి చేరుకున్నాడు. ఎదురుచ్ఛయాచ తత్రస్థ ధర్మపుత్రో యుధిష్ఠిర. వీళ్ళు వస్తున్నారనే విషయం ఆయనకేం తెలియదు. ఆయన మామూలుగా అడవిలో ఉన్నాడు కాబట్టి తనదైనటువంటి పద్ధతి ప్రకారం ఆయన కూడా ఆ ద్వైతవనంలో ఆ సరస్సుకు దగ్గరలోనే ఉన్నాడు. ఈజే రాజర్షి యజ్ఞేన సాధ్యస్కేన విషంపదే. సాధ్యస్కం అంటే ఒకరోజు మాత్రమే చేసేటువంటి యజ్ఞము. ఒకరోజు, 3 రోజులు, 5 రోజులు అట్లా 7 రోజులు, 9, 12 దాటితే దాన్ని సత్రము అంటారు. కాబట్టి ఇక్కడ ఈయన ఒక రోజులో పూర్తయ్యేటువంటి యజ్ఞం ఒకదానిని ఆయన చేసుకుంటూ ఆ దాని దగ్గరలోనే, ఆ వనానికి దగ్గరలోనే ఉన్నాడు. దివ్యేన విధినా చైవ వన్యేన కురి సత్తమా. చేయవలసినటువంటి పద్ధతి శాస్త్రం ప్రకారము, అలాగే అందులో ఉపయోగించే పదార్థాలు ఏమిటి అంటే వన్యము, అడవిలో లభించేటువంటి పదార్థాలతోటే ఆయన ఆ యజ్ఞాన్ని చేసినాడు. అంటే అడవిలో నీవారము అంటే వడ్లల్లో చిరువొడ్లు, చిన్న వడ్లు అంటారు. ఆ చిన్న వడ్లు అడవిలో దొరుకుతాయి. నీవారం అంటారు. అలాగే ఇవాళ చిరుధాన్యాలు మిల్లెట్ అని అంటున్నారే, ఇవన్నీ కూడా సహజంగా వర్షాలు పడ్డప్పుడు మొలిచి బాగా పెరుగుతాయి. వాటిని ఎవడు విత్తనం వేసి పెట్టాల్సిన అక్కర్లేదు. అట్లా సహజంగా మొలుస్తాయి, పెరుగుతాయి. గడ్డికి ఎవరు పెరుస్తున్నారు? గడ్డికి దానంతట అదే మొలుస్తుంది కదా! గడ్డి గింజలు మొలుస్తున్నాయి, పడుతున్నాయి, అదే పెరుగుతున్నది. బాగా పెరుగుతుంటే అదంతా గడ్డి తిని పశువులు బలుస్తున్నాయి. అట్లాగే ధాన్యం కూడా, ఇవి కూడా తృణజాతే. ఈ వరి ఇవన్నీ కూడా తృణజాతి. తృణజాతికి చెందినయన్నీ సహజంగా పరమాత్మ సృష్టి ఏర్పాటు చేసిండు గనక విత్తనాలు వాటంతట అవే వ్యాపించి అడవిలో ఎకరాలుగా, గుంపులుగా అవి పెరుగుతూ ఉంటాయి. అట్లాగా వాటిని ఈ అడవిలో ఉండేటువంటి ఋషులు పోయి, అడవిలో ఉండేటువంటి ఆటవికులు కూడా పోయి
వాటిని ఎతికి కోసుకొచ్చుకుంటారు. కోసుకొచ్చుకొని ఆ ధాన్యాన్ని ఉపయోగిస్తారు. అట్లా దొరికేటువంటి వన్యేన అడవిలో లభించేటువంటి వాటితో దివ్యేన విధిన శాస్త్రం చెప్పినటువంటి చక్కనైనటువంటి పద్ధతి ప్రకారం కూడా ఆయన ఆ సాధ్యస్కమైనటువంటి ఒక రాజర్షి యజ్ఞాన్ని ఆయన చేస్తూ ఉన్నాడు. విద్వద్ది సైత ధీమాన్ బ్రాహ్మణై వనవాసిభి, అడవిలోనే ఉండేటువంటి అన్ని తెలిసినటువంటి చదువుకున్నటువంటి పండితులైనటువంటి బ్రాహ్మణులతో పాటు కూడి ఉండి, అంటే వాళ్ళతో కలుపుకొని వాళ్ళను ఋత్విక్కులుగా పెట్టుకొని ఆయన యజ్ఞం చేస్తున్నాడు. కృత్వా నివేశం అభిత సరసస్తస్య కౌరవ, దాని చుట్టుపక్కలోనే ఆయన కూడా ఉన్నాడు. ద్రౌపద్య సహిత ధీమాన్ ధర్మపత్యాన్ ఆరాధిప, ద్రౌపది భార్యతో ఆయనతో పాటు భార్య ఉంటుంది, ఎక్కడ పోతుంది కాబట్టి అందరూ కలిసి అక్కడ వాళ్ళు ఉన్నారు. అదే సందర్భంలో దుర్యోధనుడు కూడా ఆ చుట్టు దగ్గరలోకి వచ్చేసి అక్కడ తన బంట్లను పంపించినారు. భటులను బంట్లను, బంటు తెలుగు పదం, భటుడు సంస్కృత పదం కాబట్టి భటులను బంట్లను పంపిస్తే ప్రేష్యాన్ అంటే ఆదేశిస్తే పోయి పనులు చేసేవాళ్ళు ప్రేష్యులు అని. కాబట్టి వాళ్ళను ఏమని, ఆ క్రీడావసరాన్ శీఘ్రం కురుత్వం సరసోపిత, ఆ సరస్సుకు చుట్టుపక్కలలో అన్ని వైపుల్లో కూడా మాకందరికీ ఆడుకోవటానికి విహరించడానికి అనుకూలంగా ఏర్పాట్లు చేయండి అని పంపిస్తే వాళ్ళు కూడా అట్లాగే అని ఆ వచనకారిణ ఆజ్ఞను పాటించి చేసేటువంటి వాళ్ళు చికీర్షంతస్తదా క్రీడాన్ జగ్ము ద్వైతవనం సరహా, ఆ క్రీడం హాయిగా విహరించడానికి అనుకూలంగా ఉండేటువంటి స్థానాలను ఏర్పాటు చేయడం కోసం ఆ ద్వైతవనం దగ్గరికి వెళ్ళారు. సేనాక్రియం ధార్తరాష్ట్రస్య ప్రాప్తం ద్వైతవనం సరహ ప్రవిశంతం వనద్వారి గంధర్వా సమవారయన్. అయితే ఆ ద్వైతవనానికి దగ్గరలో దానికి ఉండే ద్వారం లాంటి ప్రదేశం, ద్వారం అంటే అక్కడ ఏమి తోరణాలు ఇప్పుడు కాకతీయ తోరణం పెట్టినట్టుగా అట్లా తోరణాలు ఏమి కట్టి లేవు. కానీ ఆ వాటికి దగ్గరగా ఇంట్లోకి పోతే మనం వాకిలి పెట్టుకొని తలుపులు పెట్టుకొని ఉంటాయి, చుట్టూ ప్రహరీ వగైరా ఉంటే దాంట్లోంచి దాటుకుంటూ ఒక్కొక్కటి లోపలికి వెళుతాం కదా. అట్లాగే ఆ ద్వైత వనంలోకి ప్రవేశించటానికి ముందు ప్రదేశము అని చెప్పుకోవాలి. ఆ ఆ ద్వార వనానికి దగ్గరికి వాళ్ళు వెళ్ళినారు. అప్పుడు అక్కడ గంధర్వులు అనేవాళ్ళు ఉన్నారు. వీళ్ళు దేవజాతికి చెందినటువంటి వాళ్ళు. అరే మీరు లోపలికి రావద్దురా, గుంపులు గుంపులుగా వస్తున్నారు ఇక్కడికి, ఎవరు మీరు, ఎందుకు వస్తున్నారు అని చెప్పి వాళ్ళు అడ్డకు ఉన్నారు. తత్ర గంధర్వరాజ, అయితే ఆ ద్వైతవనానికి దగ్గరలోనే ఆ సరస్సుకు దగ్గరలోనే గంధర్వ రాజులు, గంధర్వులకు రాజు అయినటువంటి చిత్రసేనుడు, చిత్రసేనుడు ఆయన ఆ రాజుగారు అక్కడికి వచ్చి ఉన్నాడనమాట. ఆయన కుబేర భవరాజ్ రాజన్ ఆజగామ గణావృత, తన యొక్క గణము గుంపు ఏది ఉన్నదో ఆ అనుచర గణము వాటందరితో పాటు కలిసి ఆయన వచ్చినాడు. వాళ్ళతో పాటు అప్సరసాంగణ త్రిదశానాం, దేవతలు అట్లాగే దేవతల యొక్క కుమారులు అప్సరసలు వీళ్ళంతా కూడా మరి ఆ కాస్త ఆడి పాడి ఆనందాన్ని కలిగించాలి కదా, అందుకోసం వీళ్ళంతా కూడా వచ్చారు. విహారశీలై క్రీడార్థం తేన తత్సంవృతం సరహా, అట్లా దాని చుట్టూ ఈ గంధర్వుల యొక్క గణము ఉన్నది, దేవత యువకులైన దేవతల గణము ఉంది, అప్సరసలు వాళ్ళంతా ఉన్నారు గనక రాజ పరిచారక ప్రతి జగ్ముహు, ఎప్పుడైతే వాళ్ళు అడ్డగించినారో దుర్యోధనుడి యొక్క ఆ అనుచరులందరూ బంట్లందరూ కూడా మళ్ళీ రాజుగారి దగ్గరికి పోయి చెప్పినారు. సతుతేషాం వచశ్రుత్వ సైనికాన్ యుద్ధ ధర్మదాన్, అరే మిమ్మల్ని ఎవడరా అడ్డుకునేది, ఇది నా దేశం, నా రాజ్యం, నా రాజ్యంలో నన్ను కాదనే వాడేవాడు పో, అరే వీడు చెప్పినట్టు ఎవరు అడ్డుకుంటున్నారట పోండ్రా అని చెప్పి యుద్ధ దుర్మదాన్, యుద్ధం చేయడం కోసమే మదమెక్కి ఉన్నారు. అంటే యుద్ధం చేయడంలో మంచి నేర్పు కలిగి ఆ నేర్పరితనం చేత
కాస్త ఒళ్ళు కొవ్వు ఎక్కి ఉన్నటువంటి వాళ్ళు కొందరు. ఆ యుద్ధ దుర్మదాన్ ప్రేషయామాస కౌరవ్య ఉత్సారయత తాని అక్కడ పోయి వాళ్ళని తీసి పారేయండి, ఎలగొట్టండి అక్కడ, ఎవరిని అక్కడ ఉండనీయకుండా అని చెప్పి ఉత్సారయత అక్కడ లేకుండా తోసి పారేయండి అని చెప్పి ఆయన ఈ యుద్ధ దుర్మదులైనటువంటి వాళ్ళను పంపించాడు. అలాగా రాజుగారి యొక్క మాటను విన్నటువంటి వాళ్ళంతా కూడా గంధర్వుడు ద్వైతవనానికి వచ్చి గంధర్వులతో ఈ విధంగా అన్నాడు. రాజా దుర్యోధనో నామా, ఏయ్ మీకు తెలుసునా, దుర్యోధనుడైన ఆయన మహారాజు, ధృతరాష్ట్రసుత, వాళ్ళ నాయన పేరు ధృతరాష్ట్రుడు, బలి, చాలా బలవంతుడు ఆ దుర్యోధనుడు. బలము అంటే శారీరకంగా ఉండే బలము ఒక అర్థం, బలము అంటే సైన్యము అని ఒక అర్థం. కాబట్టి ఆయనకు ఒంట్లో బలం ఉన్నది, ఆయనకు అనుగుణంగా పనిచేసేటువంటి చేతి కింద ఉండే సైనా బలం కూడా చాలా పెద్దగా ఉన్నది. ఆయన ఇక్కడ కాస్త విహరించడం కోసం వస్తూ ఉన్నాడు, అందుకోసం మీరెవరు ఇక్కడ ఉండకండి, వెళ్ళిపోండి అని అపసర్పత, పక్కకు వెళ్ళిపోండి అని అన్నాడు. అయ్యో ముక్తాస్తు గంధర్వాహ ప్రహసంత, అరే అరే మీరెవర్రా మమ్మల్ని ఆజ్ఞాపించడానికి అని వాళ్ళు విక విక నవ్వి తాన్ పురుషాన్ ఇదం హి పరుషం వచః, చాలా కఠినమైన మాటలు అన్నారట. నా చేతయతి ఓ రాజా మందబుద్ధి సుయోధన, మీ రాజుగారు సుయోధనుడని పేరే కాని మందబుద్ధి, తెలివి గలవాడు గాడు. వాడు నా చేతయతి, మంచి చెడు ఏదో జ్ఞానం అనేది, చైతన్యం అనే జ్ఞానం వాడికి ఏమీ లేదయ్యా. యో అస్మాన్ ఆజ్ఞాపయత్యేవం వశ్యానివ దివౌక సహా, మేమెవరంరా, స్వర్గంలో ఉండేవాళ్ళం, దేవతల దేవజాతికి చెందిన వాళ్ళం, మమ్మల్ని ఒక మానవుడు ఆజ్ఞాపిస్తాడా, వాడెవడరా మమ్మల్ని ఆజ్ఞాపించడానికి. కాబట్టి వానికి తెలివి ఏమి లేనట్టుంది, మందబుద్ధి, కనీసం తానెవరో మేమెవరమో తెలుసుకొని మమ్మల్ని ఆజ్ఞాపించడానికి ఆయన ఆలోచిస్తున్నాడంటే ఆజ్ఞాపించడానికి వాడెవడు. అయితే నరులకు రాజు కావచ్చును, నరులకు రాజు అయినా కూడా మళ్ళీ ఎక్కడా, వాని దేశంలో స్వదేశే పూజ్యతే రాజా, తన దేశంలో మాత్రమే రాజుగారి యొక్క ఆజ్ఞ చెల్లుబాటు. ఇక్కడ అతని యొక్క ఆజ్ఞ ఏమిటి, వాడేవాడు మాకు ఆజ్ఞాపన ఇవ్వడానికి. కాబట్టి యో అస్మాన్ ఆజ్ఞాపయత్యేవం వశ్యానివ దివౌక సహా, దేవతలనే మమ్మల్ని తన చేతిలో ఉండే తనకు బందీలు అయి ఉన్నటువంటి వాళ్లను వలె ఆజ్ఞాపిస్తున్నాడు. యూయం ముమూర్షవశ్చాపి మంద ప్రజ్ఞాన సంశయ, మీ రాజుగారికి తెలివి లేకపోతే లేకపోయింది, ఆ బుద్ధి లేనోడు చెప్పి పంపిస్తే వచ్చిన మీరంతా చావదలుచుకున్నారు. ముమూర్షవ, మృయి మరణే అనే ధాతువు, ఆ మృయి మరణే అనే ధాతువు మీద సన్నంత ప్రత్యయం వస్తే ముమూర్ష అవుతుంది. అలా ముమూర్ష అనే దాన్ని మళ్ళీ శబ్దంగా చేసుకుంటే ఏకవచనం, ద్వివచనం, బహువచనం, ముమూర్ష, వాడు ముమూర్షుహు అవుతుంది. ముమూర్ష సన్నంత ప్రత్యయం, తర్వాత దాని మీద శబ్దం ఏర్పడితే ముమూర్షుహు అవుతుంది. ఏకవచనం అయితే ముమూర్షుహు, ద్వివచనం అయితే ముమూర్షు, బహువచనం అయితే ముమూర్షవ, అంటే చావదలుచుకున్న వారు అన్నమాట. కాబట్టి మీరు చావదలుచుకున్నారు. ఎవడైనా యుద్ధం చేసినా నేను చస్తాను యుద్ధానికి పోడు, నేను గెలుస్తాను కొనే పోతాడు. సరే, వాడిని మించినోడు అవతలోడు ఉంటే ఎక్కడో వీడు తెలివి తక్కువ పని చేస్తే వాడి కత్తి దెబ్బలు పడతాయి, కాళ్ళు చేతిలో ఇరుగుతాయి, ప్రాణాలు పోతాయి, తలకాయ దిగుతుంది. కాబట్టి గెలుస్తాని పోతాడే కానీ చావాలని పోడు. కనుక మీరు ఇక్కడికి వచ్చిందంటే దేవతలతో మాతో మీరు కోట్లాడుతున్నారంటే ముమూర్షవ, చావాలని అనుకునే వచ్చిండ్రయ్యా. మీరు బతికుంటే బాగుపడదలుచుకుంటే మీ రాజుగారి మాట కాదని వెళ్ళిపోండి. ముమూర్షవ మందప్రజ్ఞ, మీ రాజుగారికి మందమతి అయితే మీకు కూడా మందప్రజ్ఞనే, మీకు కూడా తెలివేమి బొత్తిగా ఏమీ లేదయ్యా. నా సంశయ, బుద్ధి లేని రాజుగారు చెప్తే మీరు వినటం అంటే కూడా మీరు కూడా బుద్ధి లేని వాళ్ళే, అందులో అనుమానం ఏమీ లేదు. ఏ తస్య వచనాదేవం అస్మాన్ బ్రూత విచేత సహా, మంచి చెడు గుర్తించలేనటువంటి మీరు విచేత సహా, మమ్మల్ని మీరు
ఆజ్ఞాపిస్తున్నారు గనక మీరు చావదలుచుకున్నారు. చావదలుచుకుంటే లోపటికి రండి. లేదంటే గచ్చధ్వం వెళ్ళిపోండి. త్వరితా సర్వే యత్ర రాజా స కౌరవః. ఆ రాజుగారు ఆ కురు వంశానికి చెందిన కౌరవుడైన రాజా ఎక్కడున్నాడో అక్కడికి వెంటనే పోండి. నచేద్ అద్యైవ గచ్చధ్వం ధర్మరాజ నివేశనం. లేకపోతే ధర్మరాజు గారి దగ్గరికైనా పోండి. అంతే తప్ప మీరు మమ్మల్ని ఎదిరిస్తే మాత్రం మీ ప్రాణాలు పోతాయి సుమా అన్నారు. ఏవముక్తాస్తు గంధర్వైః రాజ్ఞః సేనాగ్రయాయినః సంప్రాద్రవన్ సంప్రాద్రవన్ ప్రాద్రవన్ అంటే పరిగెత్తిపోయినారు అర్థం. సంప్రాద్రవన్ అంటే అమ్మో వీళ్ళు దేవతలట, వీళ్ళతో మనం ఏం గెలుస్తామురా అనుకొని భయపడి వాళ్ళు పరుగులు పెట్టి పారిపోయి ధృతరాష్ట్ర సూతః భవేత్ ఆయనకు చెబితే అప్పుడు దుర్యోధనుడు వాళ్ళతో ఈ విధంగా అన్నాడు. ఇక్కడికి 241వ అధ్యాయం పూర్తయి 242లోకి వస్తున్నాం. వైశంపాయనః ఉవాచ తతస్తే సహిత సర్వే దుర్యోధనముపాగమన్. వాళ్ళంతా కూడా గుంపుగా అయిపోయి ఆయన దగ్గరికి పోయి కౌరవులకు ఆ రాజుగారి గురించి గంధర్వులు చెప్పిన మాటను చెప్పినారు. గంధర్వైర్ వారితే సైన్యే ధార్తరాష్ట్ర ప్రతాపవాన్. ఓహ్! గొప్ప ప్రతాపం కలిగినటువంటి ఆయన గంధర్వులు తమ బంట్లను అడ్డగిస్తే అమరుష్యపూర్ణ సైన్యాన్ని ప్రత్యభాషత. ఓర్వలేని తనంతో కోపం, ఆ కోపము అమర్ష దానితోటి తన ఎదురుగా ఉండే తన సైన్యాలందరికీ ఆజ్ఞ ఇచ్చాడు. శాసత వీళ్ళందరినీ అణిచివేయండి. ఏనాన్ అధర్మజ్ఞాన్ మమ విప్రియకారిణ. ధర్మమేంటో తెలియనటువంటి వాళ్ళు, అలాగే నాకు నచ్చిన పని కాకుండా విప్రియకారిణ. వివిధం ప్రియం విప్రియం, ప్రియం అనేది లేకుండా పోయింది. విగతం ప్రియం, ప్రీతి అనేది లేదు. అలా నాకు అప్రియమును కలిగించేటువంటి వీళ్ళందరినీ శాసించండి. యది ప్రక్రీడతే సర్వై దేవై సహ శచీపతి. ఒకవేళ రాజుగారు ఆ దేవతలందరితో పాటు కలిసి శచి భర్త అయిన ఇంద్రుడు గనక వచ్చినా వయమత్ర యథా ప్రీత క్రీడిష్యామో నిరంకుశం. ఏయ్ మేమిక్కడ ఆడుకుంటాం, మమ్మల్ని ఎవడు అడ్డుకునేవాడు లేడు అని మీరు చెప్పండి పోని అని దుర్యోధన వచశ్రుత్వ ధార్తరాష్ట్ర మహాబల. గర్వంతో వాడు మాట్లాడిన మాటలను విని వీళ్ళంతా బలవంతులైన సైనికులందరూ కూడా అభిసన్నద్ధ యోధాశ్చాపి సహస్రశ 1000 మంది సైనికులంతా బయలుదేరిపోయారు. అక్కడికి పోయి బలవంతంగా వాళ్ళు అడ్డగిస్తున్నా వినకుండా దాని లోపలికి వివిషుహు బలాత్ బలాత్కారంగా లోపలికి చొచ్చుకొని పోయినారు. సింహనాదేన మాత పురయంతా దిశో దశ. పెద్దగా పెడబొబ్బలు పెడుతూ దాన్నే సింహనాదం, గర్జించినట్లు సింహం గర్జించినట్లుగా వీళ్ళు కూడా పెద్దగా పెడబొబ్బలు పెట్టుకుంటూ లోపలికి పోయినాడు. అపరైహి వారి అంతా గంధర్వై కురు సైనికా. అయితే ముందర ఉన్న వాళ్ళను తోసుకొని పోతే మిగతా వాళ్ళు లోపల ఉన్న సైనికులు ఉన్నారు కదా గంధర్వులు, వాళ్ళు వీళ్ళను ఎదుర్కొన్నారు. సామ్నైవ తత్ర విక్రాంత మా సాహసమితి ప్రభో. వాళ్ళు ఏమన్నారు, అయ్యా మంచి మాటతోటే చెప్పారు. మా విక్రాంత మా సాహసం, మీరు మా మీద యుద్ధం చేయడానికి ప్రయత్నించకండి, మీరు తెగింపు చేయకండి, సాహసం చేయకండి. అంటే ఇదే తెగింపు. అయితే తెగింపు అంటే ఏమిటి? అయితే చస్తాం లేకపోతే గెలుస్తాం అనుకొని పోవడాన్ని తెగించడం అంటారు. కాబట్టి మీరు తెగించి ముందుకు ప్రాణాలకు తెగించి రాకండి అని వాళ్ళు గట్టిగా చెప్పినారు మంచి మాటలతో. తే వార్యమాణ గంధర్వై సామ్నైవ వసుధాధిప తాన్ అనాదృత్య. వాళ్ళు ఎంత మంచి మాటలుగా సామ దాన భేద దండములు అని రాజుగారికి 4 ఉపాయాలు ఉంటాయి. ప్రతి రాజుగారిని ఎదిరించే వాళ్ళని ఎవరైనా ఈ 4 ఉపాయాలతో రాజు స్వాధీనం చేసుకోవాలి. మంచి మాటలతో చెప్పి వాడిని తనకు విధేయుడిగా చేసుకోవాలి. లేకపోతే వాడు ఎందుకు ఎదురు తిరుగుతున్నాడో, ఏం కావాలనుకుంటున్నాడో అదేదో ఇచ్చి సంతోషపెట్టి అట్లాగైనా ఆ ఇచ్చి పుచ్చుకోవడంతో స్వాధీనం చేసుకోవాలి. లేకపోతే
వాడు ఇంతగా ఎదురు తిరుగుతున్నాడు అంటే వాడికి అండగా ఉండే సైనికులు ఎవరో, వాడికి ఉండే రాజులో ఇంకా మా సహాయం చేసేవాళ్ళు ఉంటారు గదా! కాబట్టి ఆ మిత్రులు అయిన వాళ్ళను చీల్చాలి. దాన్ని మిత్ర భేదం అంటారు. అదే మనకు హితోపదేశం, పంచతంత్రం అనే పేరుతో 2000 సంవత్సరాలకు పూర్వం నుంచే మన దేశంలో ఆ రాజనీతి అనేది చెప్పబడి ఉన్నది. చలేన బాలానాం, కథాచ్చలేన బాలానాం, కథలు చెప్తున్నా అనే పేరుతో నీతి స్తదిహ బోధ్యతే, నీతి చెప్పబడుతున్నది. ఎట్లా నడుచుకోవాలి, ఎట్లా నడుచుకోవాలి, ప్రజలను ఎట్లా పాలించాలి అనే రాజనీతి శాస్త్రం కథల పేరుతో మనకు పంచతంత్రము, దాన్నే కుదించి హితోపదేశము అనే పేరుతో ఇంకొకరు కూడా పండితుడు దాన్ని కుదించి రాసినాడు. అట్లాగా దాంట్లో రాజుగారికి చెప్పినటువంటి సామ, దాన, భేద, దండోపాయములలో మొదటిది సామ. కాబట్టి సామపూర్వకంగానే, మర్యాదగానే, గౌరవంగానే, మంచి మాటలతో గంధర్వులు చెప్పినారు. అయినా వాళ్ళు అనాదృత్య గంధర్వాన్, లెక్క చేయకుండా వాళ్ళు తద్వనం వివిశుః మహత్, ఆ పెద్దదైన అడవిలోకి వాళ్ళు చొచ్చుకొనిపోయినారు. యథా వాచా న తిష్టంతి ధార్తరాష్ట్రాః. ఆ అన్నగారు చెప్పిండ్రు, తమ్ములు ఉన్నారు కదా! కాబట్టి వీళ్ళంతా తమ్ములందరూ కూడా సరాజకాః, రాజుగారితో పాటుగా నిలబడకుండా తొచ్చుకొని పోయినారో, అప్పుడు తే ఖేచరః సర్వే చిత్రసేనే న్యవేదయన్. పోయి చిత్రసేనుడికి చెప్పినారు. గంధర్వరాజన్ తాన్ సర్వాన్ అబ్రవీత్ కౌరవాన్ ప్రతి. అప్పుడు గంధర్వరాజు వాళ్ళందరికీ చెప్పినాడు. అనార్యాన్ శాశ్వత ఇచ్చేతాం చిత్రసేనో అత్యమర్షణ. అంతకంటే కోపం ఎక్కువగా తెచ్చుకున్నటువంటి ఆ చిత్రసేనుడు కూడా అతి అమర్షణ, మిక్కిలి అయినటువంటి అమర్ష, కోపం కలిగినటువంటి వాడైన చిత్రసేనుడు అనార్యాన్ శాశ్వత, మంచోళ్ళు గారు, ఆర్యులు కారు. ఆర్యుడంటే పూజింపదగిన వాడు. కాబట్టి అలా పూజింపతగని చెప్తే వినని ఎవరైతే ఉన్నారో ఇలాంటి దుష్టులను శాసత అణిచేయండి, పోండి అని ఆయన ఆజ్ఞాపించాడు. అనుజ్ఞాతాశ్చ గంధర్వాః చిత్రసేనేన ప్రగృహీత ఆయుధా సర్వే ధార్తరాష్ట్రాన్. అప్పుడు వాళ్ళంతా ఆయుధాలు తీసుకొని ధృతరాష్ట్రుని కుమారుల మీదికి దండెత్తి వచ్చినారు. అలా వాళ్ళు వస్తూ ఉంటే ధార్తరాష్ట్రస్య పశ్యతః, ఆ దుర్యోధనుడు చూచేవాడికి ఎదురుగా వీళ్ళంతా కూడా ఎదురుగా వచ్చినారు. ఇద్దరు రెండు రెండు వర్గాలు, రెండు సైన్యాలు ఢీకొన్నాయి. అప్పుడు దుర్యోధనుడికి చాలా ఇష్టమైనటువంటి మొనగాడు ఉన్నాడు గదా! ఆయన రాధేయస్తు తదా వీరో నాసీత్ తత్ర పరాంముఖః. అట్లా ఎదురుపడినప్పుడు పరాంముఖుడై అక్కడ లేకుండా పోయినాడు. అంటే పారిపోయినాడు. ఎనకకు తిరిగి, పరాంముఖుడు అంటే ఎనకకు తిరిగినవాడు. ప్రాంముఖుడు అంటే ఎదురుగా ఉండేవాడు అని అర్థం. ప్రాక్ అంటే తూర్పు దిక్కు, పరాక్ అంటే పడమటి దిక్కు. కాబట్టి శత్రు సైన్యంతో ఎదుర్కొంటే ఎదురెదురుగా ఉంటే అది ప్రాంముఖుడు. కాకుండా వీడేమైండు? పరాంముఖుడు. వెనకకు తిరిగి పోయినాడనమాట. రాధేయస్తు తదా వీరః నాసీత్ తత్ర పరాంముఖః. ఆపదంతింతు సంప్రేక్ష్య గంధర్వాణాం మహాంచపూం మహతా శరవర్షేణ రాధేయ ప్రత్యవారయత్. అయితే మరి ఒకసారే పారిపోయిండా? చూడంగానే బెదిరి పారిపోయిండా? కాదట. వివరిస్తున్నాడు. అంటే మొట్టమొదట ఈయన ఎదుర్కొన్నాడు. రాధేయుడు, కర్ణుడు ఆ గంధర్వ సైన్యాన్ని ఎదుర్కొన్నాడు. దాంట్లో ఉండే ఆయుధాలు, బాణాలు మొదలైన వాట్లల్లో తేడాను బట్టి క్షురప్రైహి, విషికైహి, భల్లైహి, వత్సదంతైహి, ఇవన్నీ దాంట్లో ఉండే రకరకాలు. ఆ బాణాలలో వత్సదంతము అంటే దూడ పండ్లు. దూడ పళ్ళు చిన్న చిన్నగా ఉండి ఇట్లా ఉంటది గదా! అట్లాగే బాణం కూడా అలాంటి వెడల్పుగా ఉండి పళ్ళు పళ్ళులాగా ఉంటది. దాన్నే వ్యవసాయం చేస్తే గూడా దంతే అంటారు. దంతె దోలుతున్నారు అని. గుర్రు, దంతే ఇవి
అన్ని రకరకాలు ఉంటాయి. పండ్లదంతే. అది అది పండ్లదంతే అంటారు. ఒకటేమో ఇట్లా పొడుగ్గా పొడుగ్గా ఉంటాయి. అవి 3 ఏవైనా 3 ఉంటాయి. కాబట్టి అలాంటి దంతె దూలడం కాస్త ఇంత జానెడంత మొక్క వచ్చినానక, ఆ మొక్కలో పక్కకు మళ్ళీ గడ్డి బాగా పెరగకుండా గడ్డిని తోసేయడం కోసం, పెకిలించడం కోసమని ఈ దంతెలు దోలుతారు. దంతెలు దోలితే మళ్ళీ గడ్డి అంతా చిన్న చిన్న చింతదే కాబట్టి దాని యొక్క ఏర్లు లోపలికి పోవు కాబట్టి దున్నేస్తే అవి లేచిపోతాయి. తర్వాత ఆ గడ్డి తీసేస్తారు. ఈ మొక్క మంచిగా బలంగా పెరుగుతుంది. కాబట్టి అట్లా తోలేవి దానికి దంతె అని పేరు. అట్లాగే బాణాలకు కూడా ట్రయాంగిల్ త్రికోణ ఆకారంలో ఉండే బాణం సాధారణంగా మనకు కనిపిస్తది. అది గాకుండా ఇట్లా రకరకాలున్నాయన్నమాట. ఇట్లా పండ్లు పండ్లుగా ఉండేది ఒకటి, పదునుగా తేలి ఉండేది భల్లము అనేటువంటిది బల్లము, బల్లెము 2 ఒకటే. బల్లెము తెలుగు పదం. భల్లము సంస్కృత పదం. ఇట్లా కొద్ది కొద్ది ఆకారం తేడాలో ఉండేటువంటి పదునైనటువంటి ఆయసైహి, వత్సదంతైహి, విశిఖైహి బాగా పదునుగా ఉన్నటువంటివి శుక్షురప్రైహి ఈ ఆయుధాలన్నిటితో వాళ్ళు యుద్ధానికి పూనుకున్నారు. గంధర్వాన్ శతశో అభిభల్లాన్ ఆహ్, అభిఘ్నన్ లఘుత్వాత్ సూతనందనః. చాలా లాఘవం కలిగిన వాడు గనక. కాబట్టి లఘువు దాన్ని తెలుగులో లఘువు అన్నాడు. లఘువు అంటారు. ఆ లఘువు అన్నాడు కాబట్టి వాళ్ళన్నకి రకరకాల ఉత్తమంగానే గంధర్వుల యొక్క తలకాయలన్నిటినీ నేల మీద రాల్చినాడు. క్షణేన వ్యధమత్ సర్వాన్ చిత్రసేనస్య వాహిని. ఆ విధంగా ఆయన సైన్యాన్ని మొత్తాన్ని గూడా ఈ కర్ణుడు ముందర నిలబడి వీళ్ళందరినీ పడగొట్టినాడు. అలా గాంధర్వులు కూడా మరి తంపేం తిన్నవాళ్ళా? అయినా వాళ్ళు కొందరు పడిపోతుంటే ఎనక నుంచి మిగతా కొంతమంది వచ్చి ఎప్పుడు శతశః సహస్రశః ఎదుర్కొంటూనే ఉన్నారు. గంధర్వభూత పృథివీ క్షణేన సమపద్యత. అయితే ఇట్లా వచ్చిన వాళ్ళందరినీ కూడా కర్ణుడు తన ప్రతాపాన్ని ప్రదర్శించి నేల కూలుస్తూ ఉంటే నేలంతా గడ్డి మొలిచినట్టు, మొక్కలు మొలిచినట్టుగా కాకుండా గంధర్వులే పడి గంధర్వం నేల అనకుండా ఇదంతా గంధర్వులు నిండిపోయిందట. గంధర్వ నేలంతా ఎట్లా కనిపిస్తుందో అలా కాకుండా ఎక్కడ ఏది కనపడకుండా మొత్తం గంధర్వులే గంధర్వులు తప్ప ఇంకొకళ్ళు లేరు. ఆపతద్భిః మహావేగి చిత్రసేనైశ్చ సైనికైః. ఇట్లా పడిపోయేటోళ్ళు పడిపోతూ ఉంటారు. వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు. ఇలా చూసి దుర్యోధనో రాజా శకునిశ్చాపి సౌబలః దుశ్శాసనః వికర్ణశ్చ ఏత్కాన్యే ధృతరాష్ట్రజాః. వీళ్ళంతా కూడా శకునుడి, అలాగే దుర్యోధనుడు, దుశ్శాసనుడు, వికర్ణుడు పేరు 100 మందిలో దుర్యోధన, దుశ్శాసనుడు కాకుండా వికర్ణుడు కాస్త ప్రసిద్ధి కలిగిన వాడు, చిన్నవాడు. వీడు కాస్త పౌరుషం ఎక్కువ. ధర్మం మాట్లాడిన వాడు కూడా వీడే. ఆ ద్రౌపది వస్త్రాపహరణం జరిగిన సందర్భంలో ధర్మం ఏమిటి అని ఆమె అడిగితే సమాధానం ఆయన చెప్పిండు. ఈ వికర్ణుడు చెప్పినాడు. కాబట్టి అట్లా ధర్మాత్ముడైన, బుద్ధిమంతుడైన, ప్రతాపం కలిగిన వికర్ణుడు కూడా వీళ్ళంతా వ్యహనం తత్తదా సైన్యం రథైః గరుడ నిస్వనైః. గరుడ నిస్వనైః. ఆ గరుడ అంటే గరుడ పక్షి యొక్క ఈ గద్ద ఈలలు అంటారు. గద్ద వేసే ధ్వనిని ఈలలాగా ఉంటుంది. కనుక గద్ద ఈలలు. అట్లాగే బాణాలు ఒకటి ఒకటి ప్రయోగిస్తుంటే జుయ్ జుయ్ అని పోతూ ఉంటే ఆ ఈలలు వేసినట్టుగా ఉన్నది. అటువంటి వాటితో రథాలు కూడా దూసుకుపోతున్నాయన్నమాట. కాబట్టి వాటి ధ్వనిని నిస్వనైః అని గరుడ నిస్వనైః, గరుడ పక్షుల యొక్క స్వరము ధ్వని ఎట్లుంటుందో ఆ విధంగా ఉండే వాటితో ఆ సైన్యాన్ని పక్షులతో వ్యహనం తత్తదా సైన్యం మొత్తాన్ని ఆ విధంగా వాళ్ళంతా చంపేసినారు.
ఇంకొకటి ఏం చేస్తారంటే, మనం ఇంకొక ఇక్కడ గరుడ పక్షి ముచ్చట కాకుండా, ఆ బాణాలకు ఈకలు కడతారు. బాణం ముందేమో ఇనుప ముక్క ఉంటుంది పదునుగా. వెనకకేమో ఈ ఈకలు, ఈ పక్షుల యొక్క ఈకలను కడతారు. కాబట్టే అది గుర్తించండి. కాబట్టి గరుడనిశ్వరైః అంటే అట్లా కూడా అర్థం చెప్పుకోవచ్చు. సైన్యం ఆయోధితం దృష్ట్వా కర్ణో రాజస్య మృష్యత. అట్లా వాళ్ళందరినీ గెలిచి చాలా మందిని చావగొడితే అప్పుడు తమ వాళ్ళు ఎదిరించి పోరాడుతూ ఉంటే ఈ రాజు కర్ణుడు అనేటువంటిది ఈయన నమృష్యత ఓర్వలేకపోయిండు. మహత రథ సంగేన రథచారేణ చాప్యుత. రథము వెంట ఉండేవాళ్ళు, రథములు వీటన్నిటితో పాటు వైకర్తనం పరీప్సంతః గంధర్వాః ప్రత్యవారయన్. అలా వీళ్ళు చూస్తే వాళ్ళు కూడా వైకర్తనం, వికర్తనుడు అంటే సూర్యుడు, సూర్యుని కుమారుడు యముడు. కాబట్టి ఆ వైకర్తనం ఆ నేల అంతా కూడా నరకాన్ని తలిపించేటట్లుగా చేసిందనమాట. తతః సన్యపతన్ సర్వే గంధర్వాః కౌరవం ప్రతి తదా సుటుమలం యుద్ధం అభవత్ రోమహర్షణం. వాళ్ళు కూడా రెచ్చిపోయి వస్తే భయంకరమైన ఒళ్ళు గగురు పొడిచేటువంటి యుద్ధం జరిగింది. మృదవః భువన్ గంధర్వాః శరపీడితాః. కానీ కర్ణుడి యొక్క ప్రతాపము, ఈ దుర్యోధనుడు వీళ్ళ యొక్క ప్రతాపం చేత వాళ్ళు మెత్తగా మెత్తబడికిపోయినరు. అంటే పదునుగా, పౌరుషంగా, గట్టిగా ఉండి వచ్చిన వాళ్ళు అయ్యో! అయ్యో! అని చెప్పి మెతక పడిపోయి కొంచెం బలహీనులు అయినారు. ఊచుః చక్రుశ్చ కౌరవ్యాః గంత్రేతకపడే. అప్పుడు వీళ్ళంతా ఈ కౌరవ్యులు అందరూ కూడా గంధర్వులను చూసి ఉచ్చుక్రుషు పెద్దగా చుక్రోష అంటే ధ్వని పెడబొబ్బలు పెట్టిండ్రు. గెలిచినాం కాబట్టి మేము గెలుస్తున్నాము అని చెప్పి హర్షధ్వానాలు వాళ్ళు చేసినారు. గంధర్వాస్త్రాస్తాన్ దృష్ట్వా చిత్రసేనోఖ్యమర్షణ. అట్లాగా తన సైన్యమంతా భయపడి వెనకకు తిరుగుతూ ఉంటే మెతకబడిపోతే అరే ఇట్లయిపోయింది అని చెప్పి మాయాస్త్రమాస్థాయ యూయుధే చిత్రమార్గవిత్. అప్పుడు తానే స్వయంగా రంగంలోకి తిరిగి మాయా అనే అస్త్రాన్ని, దాన్నే సమ్మోహనాస్త్రము అంటారు. అలాంటి సమ్మోహనాస్త్రాన్ని ప్రయోగించినాడు. మీకు అర్జునుడు ఉత్తర గోగ్రహణం ఆ సందర్భంలో ప్రయోగించినది కూడా అదే. అలాగే గంధర్వాస్త్రాన్ని శ్రీరామచంద్రుడు కూడా 14,000 మంది సైనికుల మీద, రాక్షసుల మీద ప్రయోగించినటువంటిది కూడా గంధర్వాస్త్రమే. అలా గంధర్వాస్త్రాన్ని ఉపయోగించుకుంటూ దానికే మాయా అస్త్రం అది. ఆ మాయా అనే అస్త్రాన్ని ఉపయోగించి చిత్ర మార్గవిత్ రకరకాలుగా ఎట్లా వాళ్ళను గెలవవచ్చును ఆ విషయాలన్నీ తెలుసుకున్నవాడు గనక వియత్ సంచాదయామాస నవవౌ తత్ర మారుతః. ఆకాశం మొత్తాన్ని కూడా కప్పివేసినాడు. ఎట్లా అంటే ఒకటే ఉదాహరణ. మారుతాహ నవవు అక్కడ గాలి వీచలేదు. అంటే గాలి కూడా చొచ్చుకు రానంత దట్టంగా రకరకాల ఆయుధాలతో ఆకాశాన్ని కమ్మివేసినాడు. అలాగా ఆయన వేసిన ఆ ఆయుధాలు వాటితోటి హస్త్యారోహాహతః ఏనుగు మీద ఉండి యుద్ధం చేసేటువంటి వాళ్ళు వాళ్ళంతా చచ్చిపోయినారు. పేతు అస్థిభిः సహ భారత. ఆ వాళ్ళే కాదు, ఏనుగులు కూడా నేల కూలి చచ్చిపోయినాయి. హయారోహాః హయైః. గుర్రాల మీద ఎక్కి ఉండి యుద్ధం చేసేటువంటి ఆశ్వికులు వాళ్ళు కూడా గుర్రాలతో పాటు పడిపోయారు. రథాల మీద ఉండి యుద్ధం చేసేవాళ్ళు రథినః వాళ్ళు రథాలతో వాళ్ళు కూలిపోయినారు. పత్తయశ్చ తథా పేతుః. పత్తయః అంటే పదము, కాలు. ఆ కాలు మీద నిలబడి యుద్ధం చేసేవాళ్ళు, నేల మీద నిలబడి ఉండేవాళ్ళు గనక వాళ్ళు పత్తి, పత్తి అంటారు. అంటే పాదాతులు అని కూడా మరొక పర్యాయ పదం. ఆ పాదాతులైన వాళ్ళంతా కూడా విషం
విషస్తాహ శరవృష్టిభి, బాణ వర్షం కురుస్తుంది. మాయాస్త్రం ప్రయోగించడం చేత బాణ అస్త్రాలు వాన కురిసినట్టుగా వస్తే అందరూ ఆ బాణాల దెబ్బకు నేల మీద కుప్పకూలినారు. అముహ్యంత కౌరవ్యాహ చిత్రసేనస్య మాయయ, చిత్రసేనుడి యొక్క మాయ చేత ఏం చేయాలో వాళ్ళందరికీ, ఆ సైనికులకు అలాగే ఆ దుర్యోధనుడి యొక్క సోదరులకు ఎవరికి ఏం తోచలేదు. ఏకైకైః తదా యోధో ధార్తరాష్ట్రస్య భారత పర్యవార్యత గాంధర్వై దశభిర్దశభిర్యుధ. అలా ధృతరాష్ట్ర, ఈ దుర్యోధనుడి యొక్క సైన్యంలో ఉండే ఒక్కొక్క ప్రధానమైన యోధుడికి తత సంపీడ్యమానాస్తే బలేన మహతా తదా ప్రాద్రవంత రణే భీత యత్ర రాజా యుధిష్ఠిర. ఒక్కొక్క యోధుడికి, కొట్లాడే పోరాట వీరుడికి 10 మంది చొప్పున అయ్యేటప్పటికీ ఏం చేయాలో తోచక, చచ్చిన వాళ్ళు చావంగా, బతికున్న వాళ్ళు, పారిపోయిన వాళ్ళు, ప్రాణాల మీద తీపి ఉన్నవాళ్ళు పరిగెత్తిపోయి యత్ర రాజా యుధిష్ఠిర, నిజంగా రాజైన యుధిష్ఠిరుడు ధర్మరాజు ఎక్కడ ఉన్నాడో అక్కడికి ప్రాద్రవంత పరిగెత్తిపోయినారు. భజ్యమానేషు అనేకేషు ధార్తరాష్ట్రేషు సర్వశః. అది అట్లా కొంతమంది ఆయన దగ్గరికి పోతే మిగతా వాళ్ళంతా వెనకకు తిరిగి పారిపోతూ ఉంటే, కర్ణో వైకర్తనో రాజం స్తస్థౌ గిరిరివాచల, వాళ్ళందరికీ అండగా కదలని కొండ ఎట్లాగైతే నిలబడుతుందో అట్లాగా కర్ణుడు అడ్డం తిరిగి వాళ్ళందరినీ నివారించినాడు. దానికి తోడుగా తన స్నేహితుడు ముందుకు దూసుకొచ్చినాడు కాబట్టి తేజస్వి అయినటువంటి దుర్యోధనుడు, చురుకుగా పనిచేసే యుద్ధం చేసేటువంటి దుర్యోధనుడు ముందుకు వచ్చినాడు. శకుని వీళ్ళంతా కూడా ఎదురు తిరిగి మళ్ళీ గంధర్వులతో యుద్ధం చేసినారు. సమరే భృష వీక్షతాహ, కానీ వీళ్ళు బాగా దెబ్బలు తిన్నారు. అయినా సరే సర్వయవతు గంధర్వ శతశోధ సహస్ర జిఘాంసమానా సమృద్ధ కర్ణమభ్యద్రవన్నడే. వీళ్ళందరూ కలిసి గంధర్వులను కొడుతూ ఉంటే వాళ్ళు వీళ్ళు శతశః అద సహస్రశః, చచ్చేవాళ్ళు చస్తూ ఉంటే, కూలిపోయేవాళ్ళు కూలిపోతుంటే వీళ్ళు కూడా వందల కొద్ది గుంపులుగా ఎదురు తిరిగి కర్ణం అభ్యద్రవత్, ముఖ్యుడైనటువంటి వాడు గాడు, వీణ్ణే పడగొడితే తర్వాత మనం ముందుకు సాగొచ్చును అని కర్ణుని చుట్టూ వచ్చినారు. అసిబి పట్టసై శూలై గదాభిశ్చ మహాబలాహ, వాళ్ళందరూ పట్టసం అంటే వెడల్పుగా ఉండే కత్తి, వెడల్పుగా ఉండే కత్తులు. ఇవన్నీ సాలార్జంగ్ మ్యూజియంలో కనిపిస్తాయి. ప్రత్యేకంగా ఆయుధాలకు సంబంధించిన, యుద్ధానికి సంబంధించిన అన్ని ఒకటి రెండు గదుల్లో ఉన్నాయి, పోయి చూడొచ్చు. కాబట్టి అట్లా రకరకాల కత్తులలో ఒక రకమైన పట్టసము అనేటువంటి కత్తి, మామూలుగా పదునుగా పొడుగ్గా ఉండేటువంటి కత్తి, ఇలా వీటితో శూలములు, బల్యాలు, గదలు, వీటన్నిటితో ఆయన సూతపుత్రం జిగాంసంతా సమంతాత్ పర్యవారయన్, కర్ణుణ్ణి చావగొట్టాలి అనేటువంటి ప్రధానమైన ఉద్దేశంతో వేల కొద్ది మంది ఒకసారి కర్ణుడిని చుట్టుముట్టినారు. వాస్తవానికి ఒక ప్రసిద్ధి ఉన్నది లోకంలో. ఏంటిది? కర్ణుడి తలకాయ భారతం అని. భారతం అంటే ఏంటిదట? కర్ణుడి తలకాయ అని అర్థం. అంటే కర్ణుడే ముఖ్యుడు, కర్ణుడే ఆలోచన చేస్తూ, రకరకాల ఆలోచనలు చేస్తూ, దుర్యోధనుడికి సలహాలు ఇస్తూ, తద్వారా ఈ యుద్ధం జరగడానికి, ఇలా వాడు పాడైపోవడానికి కారణమైంది కనుక ఇది కర్ణుడి తలకాయ భారతము అని పేరు సూక్ష్మంగా చెప్పడం జరిగింది. కాబట్టి అట్లా వీళ్ళంతా కూడా ఆ కర్ణుని బడగొడితే మిగతా వాళ్ళని కొట్టొచ్చును అని వేలకు మంది, వందల మంది ఆయనను చుట్టూ తిరిగినాడు. అలా వచ్చి కొంతమంది ఆ రథానికి ఉండే యుగం అంటే అడ్డంగా ఉండే కాడి, గుర్రాల మీద వేస్తారు కదా, కాబట్టి ఆ కాడిని, యుగమును కొంతమంది జెండాను
అలాగే ఈషాం అనే నొగలను కొంతమంది, గుర్రాలను కొంతమంది, అలాగే ఆ రథాన్ని నడిపించే సూతుడిని కొంతమంది కలిపి మొత్తం మీద ఆ రథాన్ని విరగ్గొట్టారు. గుర్రాలు చచ్చిపోయినాయి. అలాగా బండి విరిగిపోయింది. అన్యే ఛత్రం బరూహంచ బంధురం చ తథాపరే. అలాగా అతని చుట్టుపక్కల ఉండేటువంటి ఆ బండికి ఉండే అడ్డంగా ఉండేటువంటిది గూడా ఓ ఉన్నది. దాన్ని ఇప్పుడు వ్యవహారం లేకపోయేటప్పటికి చాలా పేర్లు నాకు గూడా తెలియలే. వ్యవసాయం చేసిన వాళ్ళకైతే మధ్యలో ఉంటది. ఇటు చక్రాన్ని మధ్యలో ఉండేటువంటి దాన్ని బరూధం అంటారనమాట. అలా దీన్నంతా ఒక్కొక్కళ్ళు పడగొట్టినారు. అన్యే సంచూర్ణయామాసుః క్షత్రే చ అక్షౌ తథా పరే. అలాగే నెత్తిన ఉండే గొడుగును ఇలా అక్షము 2 ఇట్లా వచ్చి కలుస్తాయి. కాబట్టి వీటిని అన్నిటిని కూడా పలగొట్టినారు. గంధర్వాః బహుసహస్రాః తిలశ వ్యధమన్ రథం. కాబట్టి ఒక్కడు గాదు, ఇద్దరు గాదు, వేల మంది ఒక్కసారే కమ్మిండ్రు గనక బెల్లం చుట్టూ ఈగలు మూగినట్టుగానే వీళ్ళంతా కమ్మి అతని యొక్క రథాన్ని తిలశః అంటే నువ్వు గింజ ఎంత చిన్నగా ఉంటదో అంత చిన్నగా, అంత ముక్కలుగా రథాన్ని విరగ్గొట్టినారు. తతో రథాద్ అవప్లుత్య సూతపుత్రో అసి చర్మభృత్తు. ధైర్యంతో భయపడకుండా అసి చర్మం అంటే వంటికి కవచంగా అడ్డంగా చేతిలో పట్టుకునేది అది చర్మము. మొదట చర్మం, తర్వాత తాబేలు డిప్ప ఏదున్నదో దానిని పట్టుకొని సముద్రంలో పెద్ద పెద్ద తాబేళ్లు ఉంటాయి. ఆ తాబేలు మాంసం తింటారు. కాబట్టి వాటిలో వేటాడి ఆ మాంసం తినగా పైన ఉండేటువంటి డిప్ప ఏదున్నదో ఆ డిప్పను ఈ శత్రువు కత్తి దెబ్బలను అడ్డుకోవడం కోసం ఉపయోగిస్తారు. అది దాన్నే మొదట్లో చర్మాన్ని ఉపయోగించురు. చర్మం ఈ కత్తి దెబ్బలకు 4 సార్లు ఏది మెత్తబడిపోతది. తర్వాత ఈ తాబేలు డిప్పలు వచ్చినాయి. కాబట్టి అసి చర్మభృత్తు తనను రక్షించుకోవడానికి చేతిలో చర్మము, అలాగే అసి కత్తి ఈ రెండిటిని పట్టుకొని ఆయన రథాద్ అవప్లుత్య ఆహ్, ఆహ్, అంశావలంబిత ధనుః ధావమానః మహాబలః. అయితే దిగి ఊరికి కానీ ఎదిరించలేకపోయిండు. కాబట్టి అంశావలంబిత ధనుః భుజానికి తగిలించుకున్న ధనుస్సు కలిగిన వాడై ధావమానః మహాబలః. మహాబలుడే కానీ ఇంతమందిని ఒక్కసారే తట్టుకోలేక పరిగెత్తి వికర్ణ రథమాస్తాయ మోక్షాయ అశ్వాన్ అచోదయతు. వికర్ణుడి యొక్క రథం మీదికి పోయి ఆ రథాన్ని అక్కడి నుంచి వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి రథాన్ని ముందుకు నడిపించినాడు. అట్లా కర్ణుడు యుద్ధంలో నుంచి పారిపోయినాడు. ఇదే విషయం తర్వాత భీష్ముడు, నీ గొప్పతనం ఏంటో మాకు తెలుసులేబోయ్. నువ్వు మనవాడిగా అర్జునుడితో సమానుడు అంటావు. నువ్వెక్కడ అర్జునుడితో సమానం? నీవు ఆ గంధర్వులతో తన్నులు తిని పారిపోయినవు. మరి ఆ అర్జునుడు ఆ గంధర్వులను ఓడించి నిన్ను నీ రాజును విడిపించినాడు. అది గుర్తుపెట్టుకో అని చెప్తాడు. కాబట్టి ఆ ఉత్తర గోగ్రహణప్పుడు అర్జునుడు ఒక్కడే వస్తాడు. అతని సైన్యం కూడా ఎంబడి లేదు. అలాగా ఒక్కడే వస్తే వచ్చెడివాడు అర్జునుడు అవశ్యము, వచ్చెడివాడు ఫల్గునుడు అవశ్యము గెలుతు మనంగరాదు అని తెలుగులో నన్నయ్య గారి యొక్క అది తిక్కన గారి పద్యం ఉంటుంది. కాబట్టి మనం తప్పనిసరిగా గెలుస్తాము అనడానికి వీలేమీ లేదు. ఎందుకంటే ఆ వచ్చేవాడు ఫల్గుణుడు. వాడు విజయుడు, బీభత్సుడు మనకి బిరుదులున్నాయి. పేర్లు అట్లా వచ్చినాయి. అంటే అంత బీభత్సంగా యుద్ధం చేస్తాడు. అందరి చోట అందరి మీద గెలుపునే కొలిస్తాడు గనక విజయుడు అని పేరు. కాబట్టి మనం తప్పనిసరిగా గెలుస్తామని అనుకోవడానికి వీల్లేదయ్యా అని భీష్ముడు అక్కడే చెప్తాడు. కాబట్టి ఆ విధంగా వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి వికర్ణుడి యొక్క రథం మీదకి ఎక్కినాడు.
వికర్ణుడి రథాన్ని ముందుకు సాగేటట్లుగా చేసినాడు. అది 242వ అధ్యాయం. తర్వాత 42, ఇప్పుడు 243వ అధ్యాయంలోకి ప్రవేశిస్తాం. వైశంపాయనుడు చెప్తున్నాడు, ఆ విధంగా గంధర్వులను ఎదిరించలేక కర్ణే భగ్నే మహారథే, మహారథుడైనటువంటి కర్ణుడు భగ్నే విరిగిపోయినాడు. అలా వెనకకు తిరిగిపోయినప్పుడు అని ఒక అర్థం. మహారథే భగ్నే అని కూడా, అంటే అతని యొక్క పెద్దదైన రథము విరిగిపోయిన తర్వాత కర్ణుడు కూడా భగ్నే చురుక్కున దూసుకొని పోలేక వెనకకు పోయినానుక సంప్రాద్రవత్యము సర్వా ధార్తరాష్ట్రస్య పశ్యత. ఎప్పుడైతే కర్ణుడు వెనకకు తిరిగి పారిపోయినాడో ఆ వెంటనే ఆ ఉండేటువంటి కౌరవ సైన్యం అంతా కూడా సంప్రావద్రవతు చెముహు, ఆ చెము అంటే సైన్యం యొక్క గుంపు, ఆ గుంపు మొత్తం కూడా వాళ్ళు కూడా ఆయన వెంటనే వీళ్ళు కూడా, మేము ఆయన ఎండుకొని ఉండేటోళ్ళం, ఆయన పారిపోతే మరి మేము నిలుస్తాం, మేము కూడా పారిపోతాం అని చెప్పి వాళ్ళు కూడా వెళ్ళిపోయినారు. తాన్ దృష్ట్వా ద్రవత సర్వాన్ ధార్తరాష్ట్రాన్ పరాన్ముఖాన్. అట్లా ఒక్కొక్కళ్ళు వెనకకు తిరిగి పారిపోతుంటే, ఏ ఏందిరా ఇట్లయిపోయింది అని నాసి తత్ర పరాముఖ. అయితే దుర్యోధనుడు మాత్రం వెనుకకు తిరిగిపోలేదు. ధైర్యంతో కోట్లాడదాం పట అని చెప్పి తాను మాత్రం ముందు నిలబడ్డాడు. అలా తన మీదికి వస్తూ ఉండేటువంటి గంధర్వుల సైన్యాన్ని మహాచమూ సంప్రేక్ష్య, పెద్దదైన దండు వస్తుంటే దండును చూచి మహతా శరవర్షేణ సోభ్యవర్షత్, బాణాల వాన కురిపించిండట. అచించ శరవర్షంతు గంధర్వా తస్య తం రథం. ఆయన ఎన్ని బాణాలు కురిపించినా వాటన్నిటినీ లెక్క పెట్టకుండా దుర్యోధనం జిగాంసంత సమంతాత్ పర్యవారయన్, ఆయన చుట్టూ ముట్టినారు. మొత్తం ఆయన దండు గంధర్వుల యొక్క సైన్యం చుట్టూ ముట్టి ఉంది. యుగం ఈశాం వరూధంచ తదైవ ధ్వజ సారథే. అలా విధంగా ఒక్కొక్కళ్ళు ఆ రథానికి ఆ కాడి గుర్రాలు సారథిని వీళ్ళందరినీ అశ్వాం త్రివేణుం అక్షంచ తిలశో వ్యధమన్ శరై, వీళ్ళందరూ కూడా తమ యొక్క బాణాలతో ఆ కర్ణుడి యొక్క రథాన్ని ఎట్లా విరగొట్టినారో, గుర్రాలను చంపినారో, సారథిని చంపినారో, అలాగే ఇక్కడ దుర్యోధనుడి యొక్క రథాన్ని వీటిని కూడా తిలశః అంటే నువ్వు గింజలంతగా చేసి పారేసినారు. దుర్యోధనం చిత్రసేన విరథం పతితం భువి. ఈయన పోట్లాడినా ఇంతమంది ఆయన మీద పడితే ఏమీ చేయలేకపోయినాడు, రథం విరిగిపోయింది. ఆ విధంగా విరధుడైనటువంటి నేల మీద పతితం భువి, నేల మీద పడి ఉన్నటువంటి దుర్యోధనును చూచి చిత్రసేన అభిదృత్య మహాబాహు జీవగ్రాహం అదాబ్రవీత్. బతికుండంగానే వాణ్ణి, అంటే ప్రాణాలు తీసి కాకుండా ప్రాణాలు ఉండంగానే జీవగ్రాహం అథాబ్రవీత్. తస్య బాహు మహారాజా బధ్వా రజ్వా అగ్రహీత్. పట్టుకున్నాడు, గట్టిగా పట్టుకొని రెండు బాహువులు, ఆ పెద్ద పెద్ద రెండు మహాబాహువులు ఉన్నాయి, వాటి అన్నిటినీ రజ్వా తాడుతో గట్టిగా బధ్వా ఆరోప్య సమహాబాహు చిత్రసేనో నానాద. తాళ్లతో బిర్రుగా బిగించి కట్టేసి తన రథంలో పెట్టుకొని గెలిచిన అని చెప్పి చిత్రసేనుడు గర్జన చేసినాడనమాట. ననాద, నాదము చేసినాడు, పెడబొబ్బ పెట్టినాడు. తస్మిన్ గృహీతే రాజేంద్ర స్థితం దుశ్శాసనం రథే. అన్నగారు పట్టుబడిన ఈ తమ్ముడు గారు ఎదిరించి నిలబడ్డాడట. పర్యగృండంత గంధర్వ పరివార్య సమంతత. ఇతన్ని కూడా వాళ్ళు చుట్టుముట్టినారు. వివింశతిం చిత్రసేనం ఆదాయ అన్యే విదుద్రువు. ఇట్లాగే వాళ్ళను కూడా పడగొట్టి వీళ్ళని తీసుకొని మిగతా వాళ్ళు పరిగెత్తినారు. విందాను విందవు అపరే రాజధారాంశ సర్వశ. విందాను విందులు అనేవాళ్ళు ఈ కౌరవ సైన్యంలో ఒకళ్ళు అనమాట. వాళ్ళను కొంతమంది చివరికి రాజధారాంశ,
రాజుగారి యొక్క దారా అంటే భార్యలు, బహువచనం భార్య అని దారా పుంసి అది బహుత్వంలోనే ఉంటుంది కనుక రాజుగారి దుర్యోధనుడి యొక్క రాణి వీళ్ళందరినీ కూడా సేనార్థు ధార్తరాష్ట్రస్య గంధర్వై సమభిద్రుతా వీళ్ళంతా పరిగెత్తుకొని వచ్చేసినారు. పూర్వం ప్రభగ్నై సహిత పాండవాన్ అభ్యయుస్తదా ముందుగా ఆ ఇరిగిపోయినటువంటి వాళ్ళంతా అంటే వెనుకకు తిరిగి పారిపోయిన వాళ్ళంతా ఈయన దగ్గరికి వెళ్ళిపోయారు. పాండవుల దగ్గరికి వెళ్ళినారు. శకటాపణ వేషాశ్చ యానయుగ్యంచ సర్వశ శరణం పాండవాన్ జగ్ముహు హ్రియమాణే మహీపతవు. రాజుగారు చిత్రసేనుడి చేత తీసుకపోబడుతూ ఉన్న సందర్భంలో వీళ్ళంతా ఆయన గారి దగ్గరికి పోయి శరణం జగ్ముహు, అయ్యా మమ్మల్ని రక్షించండి రక్షించండి అని శరణు వేడుకున్నారు. ఆ వేడుకున్నప్పుడు సైనికులు చెప్తున్నారు, ప్రియదర్శి మహాబాహో ధార్తరాష్ట్రో మహాబలః, గొప్ప బలవంతుడైనటువంటి దుర్యోధనుడు ప్రియదర్శి, అందరికీ సంతోషాన్ని కలిగించేవాడు. గంధైవి క్రియతే రాజా పార్థస్తమను ధావత, గంధర్వులు ఆయనను పట్టుకొని తీసుకుపోతున్నారు కాబట్టి మీరు పోయి వెంబడిపోయి వినిపించండి, పరిగెత్తిపోయి దుశ్శాసనం దుర్విష దుర్ముఖ దుర్జయ వీళ్ళంత పేర్లు ఆ మీకు మొదట్లోనే వస్తుంది. ఏం పేర్లు పెట్టినరు అని ఆ 100 మంది పేర్లు ఆది పర్వంలోనే మొదట్లోనే ఇస్తాడు. ఎక్కువ శాతం మందికి అందరికీ దుర్రు దుర్రు ఉన్నది. ఎందుకు దుర్రు ఉన్నదో ఆ పేర్లు మరి అర్థం ఎందుకో అట్లా పెట్టుకున్నాడో మనకేమీ తెలియదు. కాబట్టి అలా వాళ్ళలో ఈ దుర్జయుడు మొదలైన వీళ్ళందరినీ కూడా పట్టుకపోతున్నారయ్యా. దుర్విషహుడు అనేవాడొకడు, దుర్ముఖుడు అనేవాడొకడు, దుర్జయుడు అనేవాడొకడు, దుశ్శాసనుడు వీళ్ళందరినీ కూడా బద్ధ్వా క్రియంతే గంధర్వై, గంధర్వులు వీళ్ళందరినీ కట్టేసి తీసుకొని పోతున్నారు. రాజదారాశ్చ, రాజుగారి యొక్క భార్యలను కూడా తీసుకుపోతున్నారు. ఇది దుర్యోధనామాత్య క్రోశంతో రాజగృద్ధిన, రాజుగారి యందు తన రాజైనటువంటి దుర్యోధనుడి మీద అభిమానంతో మేలు కావాలని కోరుకునే వాళ్ళయి వాళ్ళు అమాత్యులంతా దుర్యోధన అమాత్య, దుర్యోధనుడికి మంత్రులైన వాళ్ళంతా వచ్చి మొత్తుకున్నారు. ఆర్తాహ దీనా తత సర్వే యుధిష్ఠిరం ఉపాగమన్, సైనికులు పోయినారు. తర్వాత ఈ మంత్రులు కూడా ఆయన దగ్గరికి పోయి తాంస్తథా వ్యధితాన్ దీనాన్ భిక్షమాణాన్ యుధిష్ఠిరం, బిచ్చం అడుక్కుంటున్నారు. ఏం బిచ్చం అడుక్కుంటున్నారు? ప్రాణభిక్ష. మిగతా మామూలు బిచ్చగాళ్ళు అయితే పిరికెడు మెతుకులు పెట్టమని అడుగుతాడు, ఓ ముద్దయ్యమ్మా అని అడుగుతారు. ఇప్పుడు వీళ్ళేం అడుగుతున్నారు? రాజుగారిని మాకు ప్రాణాలతో తెచ్చి ఇయ్యవయ్యా అని భిక్షమాణాన్ వేడుకుంటుంటే వృద్ధాన్ దుర్యోధన అమాత్యాన్ భీమసేను అభ్యవాసత, వీళ్ళంతా ఎవరు? వృద్ధులు, పెద్ద మనుషులు, ముసలివాళ్ళు. ఆ వృద్ధాన్ అమాత్యాన్, ఆ మంత్రులు ఎవరున్నారో వాళ్లలో భీమసేనుడు ముందుగా ఈ మాట అన్నాడు. మహతాహి ప్రయత్నే సన్నజ్య గజవాజిభి అన్యథా వర్తమానానాం అర్ధో జాతోయం అన్యథా. ఓహో, మీరు ఎట్లా వచ్చిందయ్యా? పెద్ద ప్రయత్నం చేసుకొని కావలసిన సన్నాహాలన్నీ ఏర్పాట్లన్నిటినీ చేసుకొని ఏమయ్యా ఆవులను మందలను లెక్క పెట్టడానికి గాని అడవిలో విహరించడం కోసం గాని ఇంత పెద్ద సైన్యము, ఇలాగా గుర్రాలు ఏనుగులను గుంపులు గుంపులుగా తీసుకొని ఇంత మందగా రావాల్సిన అవసరం లేదు కదా. రాజుగారు వస్తే విహరించడానికి కోసం వస్తే కొద్దిపాటి అనుచర గణంతో వస్తారు, విహరిస్తారు, వెళ్ళిపోతారు. అట్లా కాదు గాని ఒక యుద్ధానికి పోయినట్టుగా ఇంత పెద్ద గజ వాజిభిహి ఏనుగులతోటి గుర్రాలతోటి ఇంత పెద్ద సైన్యంతో మీరిక్కడికి వచ్చినారు. మహతా ప్రయత్నేన వీటన్నిటిని సన్నహ్య కూర్చుకొని వచ్చినారు. ఎందుకు వచ్చినారు? అన్యథా వర్తమానానాం అర్థో జాతోయం అన్యథా, అన్యథా వర్తమానం ఉండవలసిన తీరులో ఉండకుండా మరొక తీరుగా, అంటే అపకారం చేయాలనే ఉద్దేశ్యంతో వచ్చి ఇక్కడ మీరు ప్రవర్తిస్తున్నందుచేత
మీరు అనుకున్నది కాకుండా అర్థ అన్యథా జాత, మీరు అనుకున్నట్లు కాకుండా మీరు పొందదలుచుకున్నటువంటి అర్థము, ఏ ప్రయోజనం ఉన్నదో ఫలితము, అది అన్యథా జాత. దాన్నే మరొకసారి మనం తెలుగులో చెప్పుకుంటే సులభంగా, తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచింది అని చెప్పినట్లుగానే, మీరు ఒకటి అనుకోని వస్తే మీ ఏమైందిరా, మీరే ఇప్పుడు తన్నులు తిరిగి మమ్మల్ని శరణు వేడుకుంటూ రావాల్సి వచ్చిందయ్యా. మమ్మల్ని ఓడిద్దామని, మమ్మల్ని ఎక్కిరిద్దామని, హేళన చేద్దామని వస్తే ఏమైండ్రు, నవ్వబోయి నవ్వుల పాలు అయ్యిండ్రురా నాయనా. అస్మాభి యదనుష్ఠేయం గంధర్వై తనుష్ఠితం. మేము ఏది చేయవలసి ఉండిందో, చేయాల్సి ఉన్నదో దానిని వాళ్ళే చేసిండ్రు. దాన్నే మనకు సులభంగా కాగల కార్యం గంధర్వులు చేసినారు, తీర్చినారు అని సామెత. కాగల కార్యం గంధర్వులు తీర్చినారు అంటే ఏది ముందు జరగవలసి ఉన్నదో అది వీళ్ళు చేయాల్సిన అవసరం లేకుండానే గంధర్వులే ఆ పని చేసినారు. అదే మాట ఇక్కడ మనకు అన్యథా వర్తమానానాం అర్ధో జాత అన్యథా అస్మాభి యదనుష్ఠేయం గంధర్వై తదనుష్ఠితం. మేము ఏది చేయవలసి ఉన్నదో దానిని గంధర్వులు చేసినారయ్యా. దుర్మంత్రితాం దుర్మంత్రితమిదం తావత్ రాజ్ఞ దుర్దూతదేవిన. చక్కగా జౌదం ఆడేటువంటి వాడు కాదు, దుర్జూతం, కపటంతో జూదమాడేటువంటి వాడికి దుర్మంత్రితం అంటే, మంత్రము అంటే సలహా అనమాట. ఆ మంత్రములు చెప్పేవాడు గనక మంత్రి అని. అయితే దుర్మంత్రితం, చెడు ఆలోచనలు చెప్పితే వాడు అసలే దుర్బుద్ధి కాబట్టే కపటపు చూదమాడిండు. అలా కపటపు చూదమాడిన వాడికి ఇది మళ్ళీ పైపెచ్చేవాడు దుర్మంత్రములు చెప్పినాడు. అందుచేత ఇలా మీకు ఈ భంగము జరిగింది. దీనాన్ దుర్యోధనస్మా అస్మాన్ ద్రష్టు కామస్య దుర్మతేహే. దీనాన్, మేము కష్టపడుతూ ఉన్నాము, అడవిలో రాజుగా దర్జాగా రాజసూయాగం చేసిన వాళ్ళుగా ఉండవలసిన ఆ స్థాయికి జారిపోయి ఈ దుర్యోధనుడి యొక్క కపట జూదంతో ఇట్లా మేము అడవిలో వచ్చి ఉంటుంటే మమ్మల్ని దీనులమైన మమ్మల్ని చూచి నవ్వడానికి మీరు వచ్చారు కదా. అస్మాన్ ద్రష్టు కామస్య, దీనాన్ అస్మాన్ ద్రష్టు కామస్య, దీనులమైన మమ్ములను చూడడం కోసం వచ్చినటువంటి దుర్మతేహే దుర్యోధనస్య, చెడు బుద్ధి కలిగిన దుర్యోధనుడికి ఇలాగే దుర్మంత్రితం, మీరంతా తప్పుడు సలహాలు చెప్పినరా. కాబట్టి తప్పుడు సలహాల్లో మీరు అనుకున్నది ఒకటి అయ్యింది, ఒకటి అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి. ద్వేష్టారమన్యే క్లీవస్య ఘాతయంతీతి నశ్రుతం. ఎవరైతే ఎదుటి వాళ్లను, న్యాయంగా ఉండే వాళ్లను ద్వేషిస్తుంటారో అటువంటి వాడిని, అలా చేతగాని వాడు క్లీబ, చేతగాని వాడు ద్వేషిస్తూ ఉంటాడు. ఎవరినో ఒకడిని ద్వేషిస్తూ ఉంటే ఈ లోపల ఇంకా కొంతమంది వాడిని ఘాతయంతి, చంపేస్తారు అని నహాశ్రుతం, మేము విన్నాము అంటే లోకంలో చెప్పుకుంటారు. నువ్వు ఒకడిని ద్వేషిస్తుంటే నిన్ను ద్వేషించే వాళ్ళు ఇంకొకళ్ళు ఉంటారు. నువ్వు చేతగాని వాడివి. క్లీబహ అంటే నపుంసకుడు అని అర్థం. నపుంసకుడు చేతగాని వాడు కదా. కాబట్టి ఆ విధంగా అటువంటి మీకు మీ రాజుగారికి అట్లాగే ఇదం కృతం న ప్రత్యక్షం గంధైభి గంధర్వై అతి మానుషం. ఆమె ఏదైతే లోకంలో వింటున్నామో ఆ సామెత చెప్పినట్లే మాకు ప్రత్యక్షంగా మేము చూస్తుండగా మా కళ్ళ ముందర ఇదం కృతం అతి మానుషం, మనుష్యుల కంటే మించిపోయినటువంటి శక్తివంతమైన ప్రతాపంతో కూడిన గంధర్వులు చెయ్యరాని దానిని చేసి పెట్టినారయ్యా. దిష్ట్యా లోకే పుమాన్ అస్తి కశ్చిత్ అస్మత్ ప్రియే స్థిత. మా యొక్క అదృష్టం కొద్దీ మాకు మేలు చేసేటువంటి వాడు పుమాన్ అస్తి కశ్చిత్, ఒకనొక పుమాన్ పురుషుడు ఉన్నాడు. ఎవరా పురుషుడు? కృష్ణుడు. ఆయనైనా పరమాత్మ ఆయన గనక. కాబట్టి మా అదృష్టం కొద్దీ ఎప్పుడెప్పుడు వీడు తప్పుడు పని చేసి మమ్మల్ని చావగొడదామని చేసిన, అపకారం చేద్దాం అనుకున్నప్పటికీ
మా యొక్క దిష్ట్యా అదృష్టం కొద్దీ పుమాన్ అస్తి, ఈ లోకంలో మమ్మల్ని కాపాడేవాడు ఒక పురుషుడు అస్మత్ ప్రియే స్థిత, మాకు మేలు చేయడం కోసమే ఉన్నటువంటి పురుషుడు ఒక ఆయన ఉన్నాడయ్యా. కాబట్టి మా అదృష్టం కొద్దీ మేము బతికిపోయినాము. ఏన అస్మాకం ఋతో భార ఆసీనానాం సుఖావహ, మేమేమో సుఖంగా కూర్చొని ఉన్నాం, మా బరువంతా వాళ్ళు తీర్చినారయ్యా. మేం తీర్చవలసిన పని పుల్ల కదిలించాల్సిన అక్కర లేకుండే వాళ్ళే చేయాల్సిన పని చేసినారు. శీత వాతావత సంహా సహాం తపసా చైవ కర్షితాన్, ఎండకు వానకు చలికి వణుక్కుంటూ బాధపడుతూ ఉంటే, మేము తపస్సు చేస్తూ ఉంటే, సమస్తో విషమస్తాన్ హి ద్రష్టుం ఇచ్చతి దుర్మతి, మేము ఇబ్బందులు పడుతూ ఉంటే సుఖంగా ఉండేవాడు దుర్మతి అయి చెడు బుద్ధి కలిగిన వాడై మమ్మల్ని చూతాము, ఎట్లా బాధపడుతున్నారో చూతాము అని కదా ఈ దుర్మతి అయిన వాడు వచ్చినాడు. అధర్మచారిణస్తస్య కౌరవ్యస్య దురాత్మన, ఎప్పుడు అధర్మమే, ధర్మం అనేది తెలియకుండా అధర్మమే నడిచేటువంటి వాడికి దురాత్మన కౌరవ్యస్య, కురువంశంలో పుట్టిన దుర్మార్గుడైన వీడికి ఏ శీలం అనువర్తంతి తే పశ్యంతే పరాభవం, ఎవరైతే వాని తోక పట్టుకొని పోతున్నారో అలాంటి వాళ్ళంతా కూడా పరాభవాన్నే ఎదుర్కొంటారు తప్ప ఎవడు మేలును పొందేవాడు కాడు. కర్ణుడిని పట్టుకొని పోతున్నాడు కదా, కాబట్టి ఆ కర్ణుడి కర్ణుడు పారిపోయినప్పుడు వీళ్ళు కూడా ఏమైనా మరి పారిపోవాల్సిన పరిస్థితి, పారిపోక నిలబడ్డందుకు వాళ్ళు పట్టుకొని తీసుకుపోతున్నారు. అధర్మోహి కృతస్తేన ఏనేతత్ ఉపలక్షితం, దీనివల్ల మాకు తెలిసి వచ్చింది ఏంటిది, నువ్వు అధర్మం చేయడం కోసమే వచ్చినావు, కాబట్టి నీకు ఆ పని అధర్మము తీరింది. అనుశంసాస్తు కౌంతేయ తత్ప్రత్యక్షం బ్రవీ వివహ, కాబట్టి నృశంస వాళ్ళు దయదల్చదగిన వాళ్ళు కాదు. ఆనృశంస్యం పరో ధర్మ అని చెప్తాడు. అంటే లోకంలో ఎవరి చేత నిందింపబడకుండా దయ చూపించడం, జాలి చూపించడం అనేది గొప్ప ధర్మము అని చెప్తారు. కానీ జాలి చూప తగిన వాళ్ళు కారు వీళ్ళు. వీళ్ళెవరు? ఎటువంటి దోషము కలిగిన వాళ్ళు కారు. కౌంతేయాహ ఆనృశంసాహ, వాళ్ళు ఎప్పుడు తప్పుడు పనులు చేసేవాళ్ళు కారు. అందరికీ జాలి కలిగి ప్రయత్నించేవాళ్ళు, మేలు చేసేటువంటి వాళ్ళు. కాబట్టి దుర్బుద్ధి కలిగిన వాడు గనక వాడికి ఆ దుర్బుద్ధికి తగిన సమాధానం అక్కడ దొరికింది. మంచి పని అయిపోయింది, పోండి పోండి అని ఆయన అని ఆయన చెప్తే, ఏవం బ్రువాణం కౌంతేయం భీమసేనం అపస్వరం నా కాల పరుషస్యాయమితి రాజా అభ్యభాషత. అప్పుడు ధర్మరాజు గారు, నాయన ఇటువంటి సందర్భంలో ఇట్లా మాట్లాడను తగదు అని ధర్మరాజు చెప్పినాడట. మిగతాది రేపు చెప్పుకుందాం. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. జై రామానుజ, జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. ఈ విధంగా వివరించారు అడిగా. దుర్యోధను మన యొక్క పేర్లందరికీ కూడా దు అంటే చెడు కదా, అలా అని చెప్పేసి అని పెట్టారని అంటుంటారు కదా, దాని వల్లనే వాళ్ళకి ఇచ్చారా అని. ఏమో మరి. ఇప్పుడు ఒకటి ఏంటంటే, కొన్ని నిర్వచనాలు మనం చూడాల్సి ఉంటాయి. కొన్ని కొన్ని చోట్ల ఆ నిర్వచనాలు, ఆ పేరు, ఆ పదాలకు నిర్వచనం ఉంటుంది. ఆ పదము యొక్క నిర్వచనం చూస్తే గాని అసలు అర్థం ఏంటో మనకు తెలుస్తుంది. అంత లోతుకు మనం పోవటం లేదు. ఎవడైనా చెడ్డ, ఇప్పుడు మనం ఒకటే మాట అందామండి, మనం అందరం సరే ద్వేషిస్తున్నాం కాబట్టి దుర్మార్గుడు అంటాం. కానీ కన్న పిల్లల మీద తల్లిదండ్రులు పేర్లు పెట్టేటప్పుడు దుర్రు అని పెడతారా? ఒక మాట గుర్తుపెట్టుకోండి. చెడ్డవాడు అని పెడతారా అండి ఎవరన్నా? ఎంత చెడ్డవాడని లోకమంతా తిట్టినా ఆ తల్లి తండ్రి మా వాడు మంచోడనండి, సావాసం చెడు, ఆ సావాసంతో పాడైపోయిండు, ఏదో 1, 2 తప్పులు చేసిండు కానీ మొదటి నుంచి ఎట్లా ఉంటాడు కాడండి అనే కదా సరిదిద్దుకొస్తారు. కాబట్టి అటువంటి దుర్మార్గుడినైనా దిద్దే తల్లిదండ్రులు ప్రేమ గల వాళ్ళు పెట్టేటప్పుడే చెడ్డ పేరు పెడతారా? ఎప్పుడైనా పెట్టరు. కానీ
ఆ పేర్లన్నిటికీ యొక్క వ్యుత్పత్తి అర్థాలను మనం చూసుకోవాల్సి వస్తుంది. అవన్నీ బహుశా మరి ఆ వ్యాఖ్యాతలు ఏం చెప్పినారనేది మనం వ్యాఖ్యానాలు చూస్తే కానీ లోతుకు పోతే కానీ ఆ వివరాలు దొరకవు. ఒకటి మళ్ళీ ప్రత్యేకంగా ఆ పేర్లు పెట్టిన ఘట్టాలు ఏవైతే ఉన్నాయో అక్కడ వెనక ముందు ఉండే శ్లోకాలను కూడా మనం ఒకసారి గమనించాలి. గమనిస్తే ఆ వివరాలు తెలుస్తాయి. అందుకోసం ప్రయత్నం చేయండి. ధన్యవాదాలు. ఇంకా సందేహాలు ఉన్నాయండి స్వామివారితో వాడడానికి? స్వామివారు అడిగిన రామాంజదాసి ఫస్ట్ సుయోధనుడు అని కదా స్వామివారు దుర్యోధనుడికి అవును, పేరు అని. అవును, అవును. సుయోధనుడే, తర్వాత సుయోధనుడు. సు అంటే ఆ, మంచి మంచి వారియర్ అని మంచి ఆ, అనుకుంటున్నాను. అంతే, అయితే అంతే. ఈ పేర్లన్నీ ఆంధ్ర మహాభారతంలో దుర్యోధనుడు దుశ్శాసనుడు అని ఉన్నాయా స్వామివారు, లేకపోతే సంస్కృతంలో కూడా ఇవే పేర్లు ఉన్నాయా? సంస్కృతంలో కూడా ఉన్నాయి. సేమ్ సంస్కృతంలో కూడా సేమ్ అవే. పేర్లా? ఇప్పుడు ఇప్పుడు మనం చదివిన దగ్గరనే దుశ్శాసన దుర్జయ వచ్చిందా లేదా? మరి అంతే. అయితే ఈ దుఃఖేనాపి జేతుం అశక్య దుర్జయ అని దానికి నిర్వచనం. అంటే కష్టంతోనైనా వాడిని గెలుద్దాము అంటే, ఎంత కష్టపడినైనా గెలుద్దాము అంటే గెలువరాని వాడు కాబట్టి దుర్జయ. అట్లా అట్లా అదే అట్లా దాని నిర్వచనం. అందుకోసమే నిర్వచనాలు మనం చూడాలి అని. ఆంజనేయ నిర్వచనాలను స్వామి మళ్ళీ వారికి హనుమంతుడికి కూడా జితేంద్రియ అని ఏదో పేరు ఉంటుంది కదండి, అవును, ఇంద్రియాలను జయించిన వాడు అని. సేమ్ ప్రాబ్లీ ఇది కూడా అలాగే. విష్ణు సహస్రనామంలో కూడా ఉండొచ్చును, దుర్జయ అని ఉండొచ్చును, తప్పేం లేదు. గెలవరాని వాడు, ఎవరి చేత కూడా గెలవరాని వాడైనప్పుడు దుర్జయ. దుఃఖము చేతనైనా మనం ఎంత కష్టపడి అయినా గెలుద్దాము అంటే గెలవరాని వాడు అంటే ఆయనను గెలవలేము. ఆ అర్థంలో దుర్ అనేది అప్పుడు అక్కడ పనికొస్తది. అట్లాగే కొన్ని పేర్లు ఉంటాయి, ఆ నిర్వచనాలు మనం చూడాలి అని నేను అనేది. అందుకోసమే 2 పాయింట్లు చెప్పిన. ఆ నిర్వచనం చూడాలి ఒకటి. రెండవది, ఎవరు కూడా తమ పిల్లలకు చెడ్డ పేరు పెట్టరు, మంచి పేర్లే పెడతారు. కాబట్టి అది మంచి పేరే అయ్యుండొచ్చును. కాకపోతే వీళ్ళ యొక్క నడవడికని బట్టి ఆ పెద్దన్న గారి తప్పుడు తోవలు బట్టి అన్నగారి తోవలో వీలు పోయింది కాబట్టి వీళ్ళందరికీ కూడా దుర్రు అనేటువంటిదే ప్రసిద్ధి అయింది. కానీ వాస్తవానికి ఆ ఒక్కొక్క పదానికి వాళ్ళకుండే పేర్లన్నిటికి ఉండే నిర్వచనాలు చూడవలసి ఉన్నది అని. కానీ పాపం వాళ్ళు ఏ ఉద్దేశంతో పెట్టుకున్నారో గానీ వాళ్ళ పేర్లు ఇప్పుడు ఎవరు అదే కూడా చెప్తున్నా పెట్టుకోరు. కదా. తర్వాత తరాల వారు కూడా ఎవరు ఆ పేర్లు పెట్టుకోరు. ఏ కర్ణుడు పెట్టరు కదా, పెట్టుకోరు కదా. అది ఇంతకు మించి ఏం లేదు స్వామివారు. అది వింటున్నాము. వీళ్ళ మూర్ఖత్వం వినడమే అంటే తప్ప అంటే ప్రశ్నలు ఏమీ లేవు. సరే, సరే, సరే. చేసి వినాలి. జై శ్రీమన్నారు. ఒక క్వశ్చన్ అండి. ఆ, ఆ, కర్ణుడికి కవచకుండలాలు ఉన్నాయి కదా, అయినా వాళ్ళు గంధర్వులు చిట్టగొట్టిండ్రు. సో ఉంటే ఏంటండి ఇప్పుడు అయ్యా, కర్ణ కవచ కుండలాలు ఉంటే మాత్రం ఏం ప్రయోజనం? గుండె గుండె బెత్తగా అయితే అదే అదే ధైర్యం ధైర్యం కోల్పోయినాక కవచ కుండలాలు ఏం చేస్తాయండి? అవునండి, అవును, కదా. అవును, వాడు మనిషిలో మనసు గట్టిగా స్థిరంగా నిలబడితే, మనసు నిలబడితే శరీరం పనిచేస్తుంది. అవును. మనసే బేలగా అయిపోతే ఇంకా ఇది పనిచేయాలి. నేను చేయలేం కదా. ఎంత ఆటం బాంబులు ఉంటే ఏంది? సత్యాగ్రహం అంటే గాంధీ గారు చెప్పిన నిర్వచనం ఏంటిది? ఆయుధాలుండి కూడా మనసు స్థిరంగా లేనివాడు, పిరికివాడు పారిపోతాడు. పిరికివాడికి ఆయుధాలు ఇచ్చినా గెలవలేడు. అదే ఆయుధాలు లేకపోయినా మా సత్యాగ్రహం అట్లాంటిది. మరి సత్యాగ్రహంతో గెలిచిండా లేదా? గెలిచిండండి. ఇప్పుడు అవతలివాడు దెబ్బతింటాడు, ఇవతలివాడు దెబ్బతింటాడు. ఆయుధాలు ఉన్నవాడైనా దెబ్బలు తింటాడు, ఆయుధాలు వదిలేసిన వాడైనా దెబ్బలు తింటాడు. ఎందుకంటే అవతలోడు కొడతాడు కదా బాణాలతోటి, ఆయుధాలతోటి వేస్తాడు కాబట్టి. కానీ నెగ్గేవాడెవడు? గుండె ధైర్యం ఎవడుకున్నదో, తెలివి ఎవడికున్నదో వాడు నెగ్గుతాడు. ధైర్యం లేనివాడు, మనకు ఒకటే ఉదాహరణ చెప్దామంటే, నిన్న మొన్నటి సింధూరు ఒకటి ముచ్చట పక్కకు పెట్టండి. 71లో 1,96,000 సైన్యాన్ని పట్టుకున్నాం ఆయుధాలతో సహా. చెప్పండి, అదొక్కటే ప్రపంచానికి పెద్ద గుర్తు. 1,00,000 మంది సైనికులను
మనము అరెస్ట్ చేయగలిగినము అంటే వాళ్ళ దగ్గర ఆయుధాలు లేవా? ఉన్నాయి. ఉన్నాయి, ఆయుధాలు ఉన్నాయి, అవును. కానీ ఉపయోగించలేకపోయినరు. వాళ్ళ గుండె నీరు గారింది, గుండె జారింది, కాబట్టి ఆయుధాలు పనిచేయలేదు, అయిపోయింది. Yeah, yeah. అంతే. Yeah. ఎప్పుడైనా ఎంత శక్తివంతుడైన, ఇక్కడ మీరు వేరే ముచ్చట అనుకోకండి, సమన్వయం ఉన్న విషయాన్ని మీకు ఒక ఉదాహరణ చూపించిన. ఎంత ఆయుధాలు ఉన్నా కూడా బలహీనుడు, గుండె చెదిరిపోయిన వాడు ఓడిపోతాడు. ఏమీ లేకపోయినా అభిమన్యుడు బండి చక్రం తీసుకొని శత్రువు మీద దాడి చేసి తాను చచ్చిండు, ఎదుటి వాడిని చావగొట్టిండు. మీకు ముందర వస్తుంది, చూసుకోండి. ఓకే అండి. ధన్యవాదాలు. దుర్యోధనుడి కొడుకును చంపాడు, దుశ్శాసనుడి కొడుకుతోటి కూడా యుద్ధం చేస్తూ, ఆ దుర్యోధనుడి కొడుకే అనుకుంటే వాళ్ళిద్దరు కొడుకులతో యుద్ధం చేస్తాడు. యుద్ధం చేసి ఆ యుద్ధంలో బండి చక్రంతో వాళ్ళ మీద పడి వాడికి యొక్క గద దెబ్బలకు ఈయన పడిపోయిండు, ఈయన దెబ్బలకు వాడు చచ్చిపోయిండు. అట్లా అది ద్రోణ పర్వంలో మీకు ఆ అభిమన్యుడు వస్తాడు. ఏమున్నా ఆయుధాలు లేని వాడైనా వాడు ధైర్యం ఉంటే గింత కట్టెపుల తీసుకొనైనా ఈ పావును కొడతాడు. పెద్దదైన గుతుపకర్ర ఉన్నా కూడా వాడు ఇటు కొడితే అటు తగులుతుంది, అటు కొడితే ఇటు తగులుతుంది, పాము మీద మాత్రం దెబ్బలు తగలవు. కాబట్టి ఏం కావాలి? గుండె దిటవు కావాలి. అది లేకపోయినప్పుడు ఈ కవచం, కుండలాలు పనిచేయవు. అవి ఉన్నాయన్న సంగతి కూడా గుర్తులేదేమో స్వామివారు. ఆ టైంలో కర్ణుడికి శక్తి ఆయుధాన్ని కూడా కురుక్షేత్ర వార్లో కూడా మర్చిపోయాడు. ఎక్కడిది శక్తి ఆయుధం? అప్పుడు లేదు శక్తి ఆయుధము. కవచ, గుర్తుపెట్టుకోండి, కవచ కుండలాలను ఇచ్చినప్పుడు ఇంద్రుడే ఆ శక్తి అనే ఆయుధాన్ని ఇచ్చిండు. అదే కురుక్షేత్రంలో అప్పుడు స్వామివారిని అనేది. కురుక్షేత్రంలో కూడా శక్తి ఆయుధాన్ని ప్రయోగించడానికి కర్ణుడికి గుర్తు రాకపోవడం కాదు, అప్పుడు ఏం చేసిండు? ఘటోత్కచుడి మీద ప్రయోగించిండు దుర్యోధనుడి యొక్క ఒత్తిడితో. ఘటోత్కచుడి మీద దుర్యోధనుడితో ప్రయోగిస్తే వాడు చచ్చిపోయాడు, ఘటోత్కచుడు. అప్పుడు కృష్ణుడు హర్షాన్ని ప్రకటించాడు, చాలా సంతోషం. ఎందుకయా? వాడి యొక్క ఆ ఆయుధం పనికి రాకుండా పోయింది, ఒకటేసారి ఒకరి మీద దెబ్బతిన్నది, కాబట్టి మళ్ళీ ప్రయోగించడానికి లేదు, అర్జునుడిని రక్షించుకున్నా అని ఆయన చెప్తాడు. ఇదంతా మీకు ముందర వస్తుంది. చాలా ఆతృతగా వెయిట్ చేస్తుంది స్వామి. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. ముగించుకుందామండి. సీతారామతనూభవం గుణనిధిం వేదాంత నిష్ఠాజుషం నల్లాన్సీ రఘునాథైతేసికమణి శిష్యం దయాసాగరం భారద్వాజ పదాబ్ది సీతకిరణం జ్ఞానామృతాస్వాదకం శ్రీమద్వేంకటనారసింహమనఘం శ్రీరేహమద్యస్మద్గురుం విశిష్టాద్వైత సిద్ధాంత ప్రచారైక విహారిణే శ్రీమన్నారాయణాచార్య స్వామినే నిత్యమంగళం యావత్ ప్రపంచ సంపూజ్య చరణాయ మహాత్మనే శ్రీమన్నారాయణాచార్య రాజాయ మంగళం. మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ స్వామి. శుభం భూయాత్. శుభం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. దాసోహం.